మన మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ టైం ఎవర్ మీ అందరి ముందుకి మీ అందరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వచ్చేసారు. ఇదే మొట్టమొదటిసారి జరుగుతుందన్నమాట. జనరల్లీ యాంకర్లకే చాలా తక్కువ సమయం ఇస్తూ ఉంటారు, చాలా తక్కువగా వస్తుంటారు. ఇవాళ ఎంత మంచి తరుణం ఇది మీ అందరికీ. కూర్చోండి అందరూ కూర్చోండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. సో మాస్ మహారాజా రవితేజ గారి అభిమానులందరినీ, మాస్ మహారాజా రవితేజ గారి తమ్ముళ్ళందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నా. ప్లీజ్ వెల్కమ్ రవితేజ గారు. సో ఎస్ ప్లీజ్. యా ఓకే, మీరందరూ కూడా కూర్చుంటే బాగుంటుంది. ప్రశాంతంగా చిల్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మీరు అభిమానించే హీరోని ఇలా కళ్ళ ముందు లైవ్లో చూస్తూ మీకు నచ్చిన ప్రశ్న అడుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆల్ ఆర్ వెయిటింగ్ కదా? దేనికోసం? టైగర్ నాగేశ్వరరావు కోసం. వరల్డ్ వైడ్ మనందరినీ పలకరించడానికి 28th అక్టోబర్ వచ్చేస్తున్నారు పవర్ ప్యాక్డ్ స్టోరీతో. సో మరి ఇవాళ దానికంటే ముందు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఇక్కడికి వచ్చేసారు అండ్ మీ ప్రశ్నలకి ఆన్సర్ చేయడానికి వచ్చేసారు. ఏంటి దగ్గరికి వచ్చి కూర్చోపెట్టాలి అందరినీ? కూర్చోండి అబ్బా, కూర్చోండి. అరవకుండా కూర్చుంటే మాట్లాడుకుందాం. కూర్చోండి. ఇంకా అరవద్దు, ఇక అరవటం ఆపేయండి. కూర్చోండి అందరూ కూర్చోండి అందరూ ప్రశాంతం కూర్చోండి. ఫస్ట్ అదే వద్దంటున్నాను, ప్రశాంతం కూర్చోండి. అంటే మిమ్మల్ని చూసి మీరు కూడా అందరూ కూర్చోండి. ఎవరు నిలబడి ఉండదు, కూర్చోండి అందరూ. ఎవరు కూర్చోండి. హ్యాపీగా బౌన్సర్స్ కూడా కూర్చోండి ప్రశాంతంగా. టైం ఉంది మళ్ళీ, ఇంకా మీరు కూడా కూర్చోవచ్చు. అందరూ పైన ఉన్న వాళ్ళు కూడా. హాయ్ రవితేజ గారు, ఒక్కసారి మీరు హాయ్ చెప్పండి. ఒక్క హాయ్. ఓకే ఇటు పక్క వాళ్ళందరూ కూడా ప్లీజ్ సెటిల్ డౌన్. అందరూ కూర్చోండి. మీరందరూ కూర్చోండి, మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వాళ్ళందరూ కూర్చోండి, నాయిస్ రాకుండా. సో యా ఓకే. ఇవాళ ఇక్కడికి ఎందుకు వచ్చాం చెప్పండి? క్వశ్చన్ కదా, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. అది కూడా రవితేజ గారు మీ అందరి ముందుకి రావడం, ఈ ప్రశ్నలకి ఆన్సర్ చేయడం, ఇంతకంటే మంచి తరుణం దొరుకుతుందా చెప్పండి? మించినా దొరకదు. ఇవాళ దొరికింది కాబట్టి హ్యాపీగా దాన్ని, ఆ స్పేస్ని ఫిల్ చేయండి. ప్రశాంతంగా మీ మనసులో ఉన్నవన్నీ, అన్నీ కాదు, 1-2 ప్రశ్నలు మీరు అడగండి. ఒక్కొక్కరికి అదే ఛాన్స్ ఉంది. స్టార్ట్ చేసేద్దాం ఇమీడియట్గా. అయితే ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఎవరు వెళ్ళినా నేను ఒక్కదాన్నే కాదు, సో మీరే కనిపిస్తున్నారు, టైగర్ నాగేశ్వరరావే కనిపిస్తున్నారు. మామూలుగా లేదు, వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది 20th గురించి. సో ఈగర్లీ వెయిటింగ్ రవి సార్. నేను కూడా సేమ్ టు సేమ్. సో ఎస్, మరి ఇప్పుడు మిమ్మల్ని మీ ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చారు. కాకపోతే అసలు ఫస్ట్ మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో చెప్పండి. నేను ఈ చిట్టులు తీసే ముందు డెఫినెట్గా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నీట్గా ప్రశాంతంగా కూర్చుని ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకని అది కామ్గా ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. ఓకేనా? అది అరవకండి, ఇంకా అరవద్దు, ఇక అరవకుండా మాట్లాడుకుందాం. సరేనా? అది వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అభిమానించే దేవుడు ఎదురుగా వచ్చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అర్థం కాదు ఏం చేయాలో. ఇప్పుడు వాళ్ళ ఇదే వద్దంటున్నాను. సో మనం ఎందుకు ఆయన లవ్ చేస్తాం? ఆయనలా ఉన్నారు కాబట్టే మనం లవ్ చేస్తాం అనమాట. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మనం ఒక చిట్టి దిద్దాం. ఒకటేంటి, చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ. సిహెచ్ గణేష్ మైక్ ఇవ్వండి అమ్మా గణేష్కి. ఏ గళ్ళ చొక్కా అయింది అక్కడ నుంచి. యా హలో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ. ఇదే ఇక్కడ కామంగా ఉందో అన్న మాటేనండి. ఓకేనా? ఎంజాయ్ చేద్దాం, మాట్లాడుకుందాం. ఫ్యూచర్లో మీ దగ్గరికి ఎవరైనా డైరెక్టర్ వచ్చి సినిమాటిక్ యూనివర్స్లో చెప్తే, సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? సినిమాటిక్ యూనివర్సా? అదేంటో. అదే ఇప్పుడు విక్రమ్ అలాంటి దాంట్లో. డెఫినెట్గా బాగుంటే ఎందుకు చేయను, డెఫినెట్గా చేస్తాను. షాక్ లాంటి ఎమోషన్ లాంటి మూవీ ఎప్పుడు చేస్తారు? తెలియదు, నాకు కూడా తెలియదు. దాంతోనే నేను ఫిఫ్త్ డై హార్ట్ ఫ్యాన్ అయ్యానన్న. ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. కూర్చో. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనీష్. ఏ మనీష్? హలో అన్న. హలో. బ్యాడ్ ఫ్యాన్. థ్యాంక్ యూ మనీష్.
టైగర్ నాగేశ్వరం మూవీలో ఎలివేషన్ సీన్స్ ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే ట్రైలర్ చూసో టీజర్ చూసో నువ్వు ఆ క్వశ్చన్ వేయొచ్చా? ఎన్ని ఎన్ని పైగా ఎన్ని నువ్వు థియేటర్ సినిమా చూసిన తర్వాత లెక్కెట్ నువ్వు నాకు చెప్పు, సరేనా? ఓకే, ఐ లవ్ Okay, యూ, ఐ thank లవ్ you. యూ. ఇంకొక చెడ్డి ఎవరి పేరు వస్తుందో చూద్దాము. ఉమేష్ చంద్ర. యా యా ఉమేష్. హలో అన్నయ్య. హలో. సో లైక్ అంటే టైగర్ నాగేశ్వర్ లాగా అట్లా ఇలాంటి గ్రే షేడ్ క్యారెక్టర్స్ మళ్ళీ ఫ్యూచర్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించను నేను. పేరేంటి? మనీషా? ఉమేష్. ఫ్యూచర్లో ఏం చేయాలి అస్సలు ఆలోచించను. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను కదా, ఇంతవరకే. థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. సూపర్. అండ్ యు కృష్ణ. హాయ్ కృష్ణ. యు కృష్ణ. ఓకే. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్ సార్. ఈ టైగర్ నాగేశ్వరరావు పాత్ర మీకు వచ్చిన నచ్చిన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే అందరికీ గూస్ బాంబ్స్ లాగా అనిపిస్తుంది, ఆంధ్ర రాబిన్ హుడ్ అని చెప్పి అంటారు కదా, మీకు నచ్చిన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? క్వాలిటీస్ కాదా, క్యారెక్టరైజేషన్. ఎందుకంటే అది రియల్ క్యారెక్టరైజేషన్ కాబట్టి Yeah. ఎక్కువ నచ్చింది. ఫస్ట్ టైం ఇలాంటి ఒక రియల్ క్యారెక్టర్ చేయడం కూడా నేను కూడా ఫస్ట్ టైం అనమాట. Okay. అంటే ఆల్మోస్ట్ దీని బయోపిక్ అనాలి ఏంటో తెలియదు కానీ రియల్ క్యారెక్టరు, అతను చేసిన పనులు, అతను ఎలా అయితే ఆ రోజుల్లో కొన్ని విని ఆ తర్వాత మా డైరెక్టర్ చెప్పటం, దాన్ని ప్రాపర్ గా సినిమాటిక్ లో తీసుకొచ్చి చెప్పటం, అది బాగా నచ్చి అందుకే చేశాను. అంటే ఆయన కోసం చదివితే ఆయన బయోగ్రఫీ చూస్తే కూడా ఆయన బయోగ్రఫీ లేదు, ఆయన బయోగ్రఫీ లేదు. అంటే మేము ఇక్కడ వికీపీడియాలలో అదే ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అతనితో ఉన్న వాళ్ళు స్నేహితులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొంతమంది ఇంకా ఉన్న పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అవునవును, అతను ఆల్మోస్ట్ రాబిన్ హుడ్ అన్నారు కదా, వాళ్ళు అతను రాబిన్ హుడ్ లాంటి. ఓకే, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏ జయంత్. జయంత్. యా జయంత్. ఏ అబ్సెంటా? అబ్సెంట్, ప్రెజెంట్ సార్. రవితేజ గారు అన్న, మిమ్మల్ని అన్న అని పిలిస్తేనే, ఎందుకంటే మీరు అందరూ మమ్మల్ని తమ్ములుగా చూస్తారు. అన్నయ్యని పిలవ జయంత్ తమ్ముడు. రవితేజ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అన్న, దేనికి? మీరు చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తే మేము ఆ ఏజ్లో మాకు తెలియక చూడలేకపోయాము. సో నీకోసం ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయమంటావు? అంటే చేస్తున్నారు. నువ్వు పెద్దోడు అయిపోయావు, అన్నీ అర్థమైపోతున్నాయి నీకు. కరెక్ట్ అన్న, మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. శంభో శివ శంభో, నేనింతే. అలాగే ఇప్పుడు ఎవరైనా ఫిలిం కెరియర్కి వస్తూ ఉంటే మీరు అవన్నీ చూసి వచ్చిన వాళ్ళు కదా, అంటే మీరు ఇవ్వనని చెప్పేశారు, నేను మీకేంటి ఇప్పుడు ఇచ్చినా తీసుకోరని మా కోసం. లేదు అదేం లేదు. ఇప్పుడు డెఫినెట్గా అలాంటిది మంచి సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తాను. ఆపను ఏది ఆపను. మీ దగ్గర నుంచి అలాంటివి చూసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, ఆ పై ఇయర్ బట్ డెఫినెట్గా అవుతుంది. లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ అండ్ అలాగే జయంత్, మీరు చెప్పండి, మీకు రవి సార్తో నా ఫ్యాన్ మూమెంట్ ఏంటి ఏ సినిమా చూసినప్పుడు? ఒక చిన్న ఫ్యాన్ మూమెంట్. చిన్నదేనా? చిన్నదే అన్న. క్రాక్ సినిమా చాలా రీజన్స్ వల్ల చాలా షోస్ పోస్ట్పోన్ అయ్యాయి. నేను మార్నింగ్ 7 o'clock షో నుంచి నైట్ సెకండ్ షో పడేంత వరకు ప్రతి షోకి టికెట్ తీసుకున్నా. ఎలాగైనా పడి నేను రవణ సినిమా ఫస్ట్ చూసి ఇంటికి వెళ్ళాలి అంతే. కానీ ఆ విషయంలో నేను మొత్తం తమ్ముళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి వెయిట్ చేసి నైట్ షో దాకా మరి తిన్నారో తాగారో తిన్నారో లేదు తాగారు కూడా తెలియదు, చేసి వెయిట్ చేసి మొత్తం గేట్లు ఓపెన్ చేసిన తర్వాత మార్నింగ్ ఉత్సాహం ఎలా ఉందో మళ్ళీ ఈవినింగ్ కూడా అదే ఉత్సాహం ఉంది. తమ్ముళ్ళు సూపర్. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ మా. సో ఎం రాజేష్. యా ఇక్కడే ఉన్నారు. హాయ్ అన్న రవణ. హాయ్ రాజేష్. అన్న ఈ మధ్య ఒక సినిమాకి స్టోరీ అంత అవసరం, కాంబినేషన్ అంతే అవసరం అన్న. ఈ మధ్య అన్ని రవితేజ సినిమాలు అంటే మనకి యంగ్ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటున్నారు. ఇది ఓపెనింగ్స్కి ప్లస్ అవ్వట్లేదు. మీ కెరియర్కి మీకు ఇది ఎలా అవుతున్నారు? అదేం లేదు, సబ్జెక్ట్ బలం ఉంటే ఆటోమేటిక్గా అప్పుడు ఎవరైతే పెద్ద డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకప్పుడు కొత్త వాళ్ళే కదా. వాళ్ళు ఒకప్పుడు కొత్త వాళ్ళే అన్న, కానీ కంటిన్యూస్గా కొత్త వాళ్ళు పడితే ఫ్యాన్స్. నాకు ఇది ఇష్టం, కొత్త వాళ్ళతో పనిచేయడం నాకు ఎక్కువ ఇష్టం. సో కొత్త వాళ్ళతో ఎక్కువ పని చేస్తాను. వాళ్ళకి ఒక కష్టం ఉంటుంది, ఏదో నిరూపించాలనే ఒక తపన ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవుతారు. చాలా ఎక్కువ శాతం సక్సెస్ అయ్యారు. ఆ విషయం నా ఫిల్మోగ్రఫీ నువ్వు చూస్తున్నావు కదా, అవునా కదా. సో అంతే, నేను కొత్త వాళ్ళతో పనిచేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఎంత కుదిరితే అంత చేస్తా. 2-3 మూవీస్కి ఒకసారి బిగ్ డైరెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫ్యాన్స్ మాకు కూడా కొంచెం అంటే అది తెలియదు కదా. వాళ్ళని అడగాలి, నన్ను కాదు కదా. వాళ్ళని అడుగు, ఓకేనా? ఆ డైరెక్టర్స్ని అడుగు. ఓకే రైట్. ఓకే, సుబానీ షేక్.
అన్న ఇప్పుడు మూవీ టైగర్ నాగేశ్వర స్టోరీ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్ని సరిపోతానా చేయగలనా అని. ఆల్రెడీ ఇందాక అడిగిందని సమాధానం అదే. క్యారెక్టరేషన్ నచ్చే రియల్ క్యారెక్టర్ కాబట్టి, రియల్ స్టోరీ కాబట్టి, ಮತ್ತೆ క్యారెక్టర్స్ అనే రియల్ కాబట్టి అది బాగా నచ్చే చేశాను. ఫస్ట్ మీరు విన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? సేమ్ ఇప్పుడు అది ఫీలింగ్ చెప్పేసాను కదా ఆల్రెడీ. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను, ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను, అందుకే చేశాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ సిహెచ్ హర్ష. హాయ్ అన్న. హాయ్ హర్ష, ఏం చేస్తున్నావు నువ్వు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఏంటో జాబ్ అయిన తర్వాత వచ్చావుగా? జాబ్ వదిలేసి వచ్చావా? లేదన్న. ఇప్పుడు పక్కేళ్ళు వస్తాను వెళ్ళి వచ్చావా? కాదన్న, ఓకే ఓకే ఓకే. మధ్యాహ్నం నుంచి లీవ్ తీసుకొని వచ్చేసా. అరే రే రే, థ్యాంక్ యూ. మీకోసమే అన్న. మీరు చాలా మూవీస్ చేశారు, కమర్షియల్ ఫిలిమ్స్, ధమాకా, వెంకీ కానీ కామెడీ క్యారెక్టర్స్ చాలా చేశారు. సో ఈ క్యారెక్టర్ అనేది చాలా కొత్తది మీకు. అవును, చాలా కొత్తది. సో కొత్తది కాదు, ఫస్ట్ టైం ఇలాంటి ఓకే ఓకే. సో ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి మీరు పడిన స్ట్రగుల్ ఏంటి, తర్వాత మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు? నేను స్ట్రగుల్ ఫీల్ అవ్వను, హార్డ్ వర్క్ రెండు ఫీల్ అవ్వను. నేను ఏదైనా సరే ఎంజాయ్ చేస్తాను. ప్రతిదీ ఏ క్యారెక్టర్ సరే నా కెరీర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ప్రతిదీ ఎంజాయ్ చేస్తూనే చేశాను. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా బ్లాక్ బస్టర్ అయినా ఏదైనా సరే. ఓకే అన్న, మీకోసం స్క్రిప్ట్ రెడీ చేశాను. దా వచ్చే కనిపిస్తారా? అది కనిపిస్తున్నావు. ఏంటి జాబ్కి టాటా బాయ్ అయిపోయిందా? ఓకే, ఆయన లేదు, పనిలో అప్లికేషన్ పెట్టేసి అది కూడా రెసిగ్నేషన్ కూడా. అండ్ కాదు, ఆఫీస్ బంక్ కొట్టి ఇక్కడికి వచ్చారు మీరు. కాలేజ్ బంక్ కొట్టి చూసిన రవితేజ గారి సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ సార్లు? క్రాక్. 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 ఓకే, క్రాక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏ మామూలుగా లేరు, ఒక నిమిషం. డి శశిధర్. నమస్తే అన్న. సో బేసిక్గా ఒక రైటర్ ఆర్ డైరెక్టర్ ఇమాజిన్ చేసుకునేటప్పుడు 2 phases ఆఫ్ థింగ్స్ ఉంటాయని నేను నమ్ముతానన్న. క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయడం ఒకటి, ఆ క్యారెక్టరైజేషన్ తగ్గ వరల్డ్ని బిల్డ్ చేయడం. స్టడీ చేసావు? ఓకే. యా అన్న. సో వంశీ గారు ఐ థింక్ క్యారెక్టరైజేషన్ ఎంత బలంగా బిల్డ్ చేశారో వరల్డ్ని కూడా అంతే బలంగా బిల్డ్ చేశారని ట్రైలర్ చూసి తెలుస్తున్నారు. అది డెఫినెట్గా మీరు డిసప్పాయింట్ అవ్వరు మీరు. తప్పకుండా అన్న, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్. సో బేసిక్గా యాజ్ అన్ ఆర్టిస్ట్ మీకు ఆ వరల్డ్లోకి ఇంక్లూడ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టిందా, లేదు క్యారెక్టర్లోకి ఇంక్లూడ్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టిందా? దేనికి టైం పట్టలేదు. స్క్రిప్ట్ వెళ్ళి నాకు స్క్రిప్ట్ విన్న వెంటనే ఆగండి అయ్య బాబు, ఆగండి, మనం చెప్పనేయండి, చెప్పిన వెంటనే తప్పలు కూడా ఎత్తారని ఆగండి. అయితే ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే నేను దాంట్లోకి వెళ్ళిపోయాను. ఫస్ట్ కథ విన్నాను కదా, స్క్రిప్ట్ విన్నాను కదా, దాంట్లో అప్పుడే వెళ్ళిపోయాను. బట్ దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందని స్పాట్కి వెళ్ళేదాకా తెలియదు. స్పాట్కి వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేశాడు అతను. స్క్రీన్ ప్లేలో చాలా స్ట్రాంగ్ అతను. ఓకే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యా ట్రూ అన్న. సో ఎందుకంటే కాదు, నువ్వు ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నావు కాబట్టి నేను కూడా నీకు అదే లాంగ్వేజ్. తప్పకుండా అన్న, తప్పకుండా. సో ఇక్కడ తమ్ముడులాగే బేసిక్గా చాలామంది మీకు స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటూ ఉంటారు, అందులో నేను ఒకడిని యాజ్ అ రైటర్గా. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా యంగ్ డైరెక్టర్స్గా ఆర్ ఎల్స్ యంగ్ ఆస్పిరెంట్స్ మీకు స్క్రిప్ట్స్ ఆర్ ఎల్స్ ఏదైనా సినాప్సిస్ షేర్ చేయాలంటే ఏదైనా ప్లాట్ఫామ్ అంటూ మీరు ఒకటి పెడితే డెఫినెట్గా మా వాడు ఉన్నారు, తీసుకుంటారు. నో ప్రాబ్లం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ మీతో చేయాలనుకునే వాళ్ళు, మామూలుగా కాదు, ఫ్యూచర్ డైరెక్టర్స్. ఓకే, అతని లాంగ్వేజ్ బట్టి అనిపించింది. అదే. అభిషేక్ రాయ్ నెక్స్ట్. హాయ్ అన్న, లవ్ యూ అన్న. అంటే నా క్వశ్చన్ అంటే సినిమా గురించి కాదు, బయట ఇప్పుడు మీరు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలు ఏం చెప్పారంటే మీకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్గా, అమితాబ్ బచ్చన్ హీరోగా అంటే మీకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో మీరు మీ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఏది అంటే హీరోయిన్ గురించి ఎప్పుడు చెప్పలేరు, అంటే మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే మీకు ఎలాంటి వాళ్ళు అమ్మాయిలా ఎలా క్వాలిటీస్ ఇష్టమని, ప్లస్ ఇంకోటి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని? నాకే పెళ్లి సంబంధం చూస్తాం ఏంటి, లేదా పెళ్ళైనా సెట్ చేస్తావా? ఇప్పుడు ఏంటంటే హీరోయిన్స్ విషయం అంటే హీరోయిన్స్ విషయం కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏంటంటే అందరూ హీరోయిన్స్ నాకు లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఆల్ ది గుడ్ యాక్టర్స్. అండ్ ఆడవాళ్ళతో మనం ఫేవరెట్ హీరోయిన్ పాత సినిమా కానీ ఎలా? పాత సినిమా ఫేవరెట్ హీరోయిన్ లేదు అసలు, ఆడవాళ్ళే నా ఫేవరెట్. అంటే అంటే నచ్చే క్వాలిటీస్ అని అడిగారు. బ్లాక్ డ్రెస్ వేసుకొని హీల్స్ పెట్టుకొని, ఒకసారి మీరు చూడట్లేదు యాక్చువల్లీ, పెద్ద జుమ్కాస్ వేసుకొని అలాంటి క్వాలిటీస్ మీతో చెప్తాను. మీరు కూడా బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ స్నిగ్ధ. సో నేను ఒక గర్ల్ ఫ్యాన్ని. ఓ హాయ్. హాయ్, ఆల్రెడీ మిమ్మల్ని కలిసాను నా కూడా. అవునా? యా. సారీ నేను మర్చిపోయాను. ఎక్కడ?
ఐ నో మీ మెమరీ పవర్ తక్కువ అని చెప్పేసి. వెరీ గుడ్. ఐ నో లాట్ అబౌట్ యూ. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంత ఎనర్జీ ఎలా ఉంటారు సార్ మీరు అసలు? ఐ వాంట్ టు నో. పాజిటివ్గా ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ ఉన్నోళ్ళకి, సిక్ మైండెడ్కి ఎప్పుడు పక్కోడు సంకనాగిపోవాలని ఆలోచిస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఎనర్జీలు ఉండవు. పాజిటివ్ ఇవన్నీ రెండు పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా ఎనర్జెటిక్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ బి నవీన్. హాయ్. హాయ్ అన్న, లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు బాబు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైగర్ నాగేశ్వర్ అనే రియల్ క్యారెక్టర్ కదా. నువ్వు కూర్చో చెప్తాను. ఇప్పుడు అడుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైగర్ నాగేశ్వర్ అనేది రియల్ క్యారెక్టర్ అన్న. మీది గుంటూరు, పల్నాడు. మీ ఏరియానే? అదే మా ఏరియా కాబట్టి చిన్నప్పటి నుంచి వింటా ఉంటాం కదా. అతని క్యారెక్టర్ గురించి నువ్వు ఏం స్టడీ చేసావు, ఎలా ఇన్స్పైర్ అయ్యావు? నేనేమీ స్టడీ చేయాల, అంత మా డైరెక్టర్ స్టడీ చేశాడు. మా డైరెక్టర్ స్టడీ చేసి నాకు చెప్పాడు. ఆల్రెడీ నేను కొన్ని వినున్నా, కొన్ని తెలుసు, నాకు అన్నీ తెలియవు. అతని ద్వారా కొన్ని తెలిసిని వేరే కొంచెం అతను బాగా ఆల్మోస్ట్ 2.5 years ఆ స్టోర్పురం కానీ, చీరాలు కానీ, గుంటూరు కానీ ఏరియాలన్నీ తిరిగి అన్నీ కనుక్కొని ఈరోజు టైగర్ నాగేశ్వరరావు అనే క్యారెక్టర్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి, వాళ్ళని సంప్రదించి, వాళ్ళతో మాట్లాడి అవన్నీ నాకు చెప్తుండాడు. దాన్ని బట్టే ఒక స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఆల్రెడీ తన డైరెక్టర్ చెప్పాడు కదా, బికాస్ అతను అలాంటి క్యారెక్టర్కి డాక్యుమెంటేషన్ అనేది ఉండదు ఎక్కడ. సో ఇలా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పింది అది ఎంతవరకు ఏంటో, అందుకనే ట్రూ రూమర్స్ అన్నాం. సో అన్న హరిశంకర్తో మూవీ ఎప్పుడు చేస్తాం? నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ఓకే అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే టైగర్ నాగేశ్వరరావు అంటే రియల్ స్టోరీ అంటే ట్రూ రూమర్స్ నుంచి వచ్చింది కదా, ఇద్దరు హీరోయిన్స్ కూడా కనిపిస్తున్నారు. నిజంగా ఆయనకు అంత టైం దొరికిందా అండి దొంగతనాల్లో, లవ్ లైఫ్కి? అయ్యో ఒకటి చెప్పనా, అతను దొంగతనం కాకుండా కళాపోషకుడు, చాలా జోవెల్ పర్సన్, చాలా ధైర్యవంతుడు, చాలా అసలు తన మైండ్ పనిచేసే అక్కడ చుట్టుపక్కల అడిగితే చెప్తారు. యా అండ్ మీరు కూడా ఆయన గురించి చాలా విన్నారు అంతకు ముందే. వంశీ కొన్ని విన్నాను, తర్వాత కొన్ని తెలిసిన తర్వాత ఆ సినిమాలో చూస్తారు మీరు, డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అందరూ డెఫినెట్ కనెక్ట్ అవుతారు లాస్ట్ ఫ్రేమ్ దాకా. రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం ఫ్రాన్స్ నుంచి. రాకేష్ కే రాకేష్ వన్ క్వశ్చన్. ఏంటి 100K? అన్న లవ్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. టైగర్ నాగేశ్వరిలో డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి మీరు షూట్ చేశారు కదా, కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. ట్రైన్ సీన్స్ కానీ బయట ఎక్కడికైనా వెళ్ళి షూట్ చేశారు, మీకు బెస్ట్ మెమొరీ ఏంది? అండ్ వంశీతోని మీరు చాలా జర్నీ చేశారు కదా స్క్రిప్ట్ పరంగా, ఏ విధంగా అయినా మీరు కేర్ తీసుకున్నారు? నేనే కేర్ తీసుకోలేదు, అన్ని కేర్లు తనే తీసుకున్నాడు. ఇక సినిమా ఏదో కొంచెం అంటే మెమరబుల్ మూమెంట్, హోల్ ప్రాసెస్సే చాలా మెమరబుల్ నాకు. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కూడా ఇంకా జరుగుతున్నాయి పనులు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ చందు కే. అన్నా ఇక్కడ చందు. ఐ లవ్ యూ అన్న. అన్నయ్య మీరు ఇంతకుముందు చాలా మూవీస్ చేశారు కదా, అంటే మన పాన్ ఇండియా మూవీ ఇదే ఫస్ట్ కదా, అంటే ఈ సినిమాలో అంత స్టోరీ ఏముందన్న, అంటే ఫస్ట్ పాన్ ఇండియా? అది రేపు 20వ తారీఖు సినిమా చూస్తున్నావా? పక్కా అన్న. చూడగానే తెలిసిపోతుంది ఎందుకు చేశాను. ఓకే. ఈ సినిమా ఎందుకు పాన్ ఇండియా ఎందుకు కూడా తెలుస్తుంది. ఓకే అనేది పాన్ ఇండియా అనకండి బాబు, నాకు అలవాటు అయిపోతుంది. పాన్ ఇండియా కాదు, ఇండియన్ ఫిల్మ్. ఇండియన్ ఫిల్మ్. ఓకే అన్న. పాన్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా లేదు, ఇండియా. ఓకే అన్న. ఇండియా లెవెల్ ఇది బాహుబలి అంత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఎస్, ఇండియా ఫిలిం, డెఫినెట్గా ఇండియన్ ఫిలిం. అండ్ అలాగే మహారాష్ట్రలో ఇప్పుడు మీరు మామూలుగా ఇక్కడ వరకు ప్రమోషన్స్ చేసేవాళ్ళు, అక్కడ వాళ్ళకి ఆల్రెడీ మీరు తెలుసు బోలెడన్ని, కానీ డబ్ చేసి అక్కడ వచ్చేసారు. రవితేజ అంటే ముంబైలో లైక్ క్రేజీ ఫ్యాన్స్ ఉంటారు, క్రేజీగా. సో ఇప్పుడు మీరు వెళ్ళాను కదా, అప్పుడు ఇంకా తెలిసింది నాకు. లైక్ ఆ గ్రౌండ్ లెవెల్ కొంచెం లైక్ అక్కడ ఈ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళు కూడా అసలు ఆ రియాక్షన్ చూసి ఐ ఫెల్ట్ సో గుడ్. మామూలుగా ఉండరు అక్కడ. అండ్ అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో మీరు పుట్టి పెరిగారు అంటే కొంతకాలం పెరిగారని విన్నాను. ఇప్పుడు ఆ ఏరియాలో ఉండడం, పుట్టి పెరగడం వేరు, సినిమాతో కనెక్ట్ అవ్వడం వేరు కదా. అంటే డెఫినెట్గా. కాకపోతే అక్కడ అంత పెద్ద హోర్డింగ్స్, అక్కడ మనుషులు అంత ప్రేమించడం, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది అనిపించింది, వెరీ హ్యాపీ, చాలా బాగుంది అనిపించింది. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎం శ్రీవంశీ. ఓకే, వావ్. కూర్చో వంశీ, కూర్చో. నైస్ టీ షర్ట్ వంశీ, కూర్చో మాట్లాడు.
ముందు రెడీ నువ్వు ప్రిపేర్ అవ్వు. నెక్స్ట్ పేరుకి వెళ్ళిపోనా ప్రిపేర్ అవుతావు? లేదన్నా ఒక్క నిమిషం అన్న. మీరు అమితాబ్ బచ్చన్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్, నేను మీకు అంత పెద్ద ఫ్యాన్ అన్నా. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు, అందుకే కొంచెం ఒక్క సెకండ్ అట్లా అయిపోయినా. సో ఏంటంటే ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరన్నా ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు ఎవరితోని వర్క్ చేయాలనుకుంటున్నారన్న, అంటే ఏ డైరెక్టర్తోని మీ ఫేవరెట్ డైరెక్టర్తోని వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, పర్టికులర్గా ఒకళ్ళే ఫేవరెట్ హీరోలని డైరెక్టర్ అని లేదా ఎవరితో ఒకరితోనే అలాంటిది ఏం లేదు. నాకు అందరితో పని చేయాలని ఉంది, అందరూ ఇష్టమే నాకు. ఎందుకంటే నా డైరెక్టర్స్ అందరూ నాకు మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు ఫ్రెండ్స్ వాళ్ళు, ఆ తర్వాత నా డైరెక్టర్స్ వాళ్ళు. సో అలాంటిది ఏమి లేదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలి అలాంటిది ఏమీ లేదు. ఎవరితోనే చేయడానికి రెడీ. నాకు కావాల్సిన మంచి స్క్రిప్ట్. ఓకే అన్న. అన్న ఒక్క ఫోటో ఏమన్నా అన్న తీద్దాం ఆగు, ఇది అయిపోయినాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. శేఖర్ వి శేఖర్. హాయ్ సార్. సార్ డైరెక్షన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? యాక్చువల్గా నాకు కూడా తెలియదు కానీ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ సార్, ట్రైలర్ చూసా ఈ క్వశ్చన్ విని నాకు బోర్ కొడుతుంది, నీకు బోర్ కొట్టట్లేదా? మాకు కావాలి సార్ డైరెక్షన్, అందుకని చేస్తాను. డెఫినెట్గా చేస్తాను, దాంట్లో డౌట్ లేదు. ట్రైలర్ చూసాక సువట్పురం నాగేశ్వరరావు, టైగర్ నాగేశ్వరరావు 2 క్యారెక్టర్స్ ఉన్నాయన్న. మీరు ఏ క్యారెక్టర్ ఎక్కువ ఎంజాయ్ చేశారు? నేను ఇందాకే చెప్పానే బాబు, హోల్ సినిమా మొత్తం ఎంజాయ్ చేశానని. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ అయితే తొందరలో చేస్తారనమాట మీరు? త్వరలో కాదు, అది త్వరలో కాదు, ఎప్పుడో తెలియదు. మీ డైరెక్షన్లో కాస్ట్ చేసుకునేది మాస్ మహారాజానా లేకపోతే వాళ్ళ అబ్బాయినా అని? ఇద్దరు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కే సందీప్. హలో, నా పేరు సందీప్. నాకు పెద్ద క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఒక రిక్వెస్ట్. వెంకీ మూవీ డిసెంబర్లో రిలీజ్ అని చెప్పారు. అప్పుడు మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక షోకి మీరు వస్తే మేము బాగా ఎంజాయ్ తెలీదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. ఇప్పటికీ గజాల కానీ బొక్క కానీ అన్నీ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా వైబ్ చేస్తున్నాం అదే మూవీ సాంగ్స్, వెంకీ మూవీ సాంగ్స్. అది కరెక్ట్గా చెప్పాలంటే నా టాప్ 5లో అది వన్ ఆఫ్ ద. కాదు, ఇదే వద్దంటున్నాడు. కాదు, మీరు క్రౌడ్లో కూర్చొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎన్నాళ్ళు అయింది? అసలు చూస్తారా మీరు సినిమా రిలీజ్? ఆర్ఆర్ఆర్ ఓకే ఓకే. మీ సినిమా రిలీజ్ అయినప్పుడు? నా సినిమాలు నేను బేసిక్గా చూడను. ఓకే ఓకే. అంటే వీళ్ళందరూ చూసి చెప్తారు కదా, ఎలాగో అక్కడ చూడక్కర్లా. ఓకే, కరెక్ట్గా పర్ఫెక్ట్ తెలిసేది వీళ్ళకే. వాళ్ళు చూస్తే వాళ్ళ కోసమే కదా మీరు చేసేది. డెఫినెట్గా వాళ్ళు చూస్తే సరిపోతుంది అంటున్నారు. వెరీ నైస్. అండ్ నరేందర్ డి. వెళ్ళిపోతున్నాడు మైక్ కోసం. వస్తాడే బాబు, నేను దగ్గర కూర్చో. హాయ్ అన్నయ్య. హాయ్. లవ్ యూ. యాక్చువల్లీ ఏం అడగలేవు. మైక్ దగ్గర ఒకసారి కూర్చో. వాటర్ బాటిల్ ఏమైనా కావాలా? మరి ఏ అడగాలో తెలియకుండా మరి చిట్టెందుకు రాయించావు? యాక్చువల్లీ మిమ్మల్ని చూద్దామని ఆఫీస్కి లీవ్ పెట్టి 200 కిలోమీటర్స్ నుంచి వచ్చాను అన్నయ్య. 200 కిలోమీటర్సా? యా, నిజామాబాద్ నుంచి. ఓరి నీ ఆనందం తగలయ్యా. ఒక్కసారి మీరు ఫోటో ఇస్తే బాగుంటుంది. ఫోటో దిగుదాం. మై క్వశ్చన్ ఇస్, అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది పుష్పకి. కెన్ వి ఎక్స్పెక్ట్ నేషనల్ అవార్డు ఫర్ టైగర్ నాగేశ్వర ఫర్ యూ? ఎవడు తెలుసమ్మా అది? ఎవడికి తెలుసు? ఎవరికి వస్తుంది ఎక్స్పెక్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విను, నువ్వు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకు. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అనేది తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయిగా ఉంటావు. సరేనా? ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. లవ్ యూ. అసలు ఒక సినిమా మీ దగ్గరికి వచ్చినప్పుడు, స్క్రిప్ట్ వచ్చినప్పుడు దాని మీద మీకు అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయా? అంటే ఇది సినిమా, ఇది ఆర్ఎన్ సినిమా, హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్? అస్సలు అది మన చేతిలో లేదు. అది విన్న తర్వాత వెళ్ళాలి, ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో దాన్ని బట్టి తప్ప ఇది బ్లాక్ బస్టర్ అయిపోయి హిట్ అలా అయిపోయింది. సో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మీ వైపు ఎలా ఉంటాయి? దాని మీద వాళ్ళ దృష్టిలో పెట్టుకునే కదా, డెఫినెట్గా వాళ్ళ దృష్టిలో పెట్టుకునే చేస్తాం ఆ సినిమాలు. ఎనీ ఇమోషనల్ ఎంటర్టైనర్ ఏ సినిమా తీసుకొని మీరు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నారు కదా, వాళ్ళకి ఏం వస్తుందో, ఏం ఇష్టం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏం కావాలో చెప్తున్నారు కదా వాళ్ళు. రైట్, ఎస్, అలా అనమాట. ఎక్స్పెక్టేషన్స్ పెంచేలానే ఉంటాయన్నమాట అన్ని. సో కే ఈశ్వర్ నెక్స్ట్. మైక్ అవసరం లేదేమో, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. ఇందాక నువ్వే కదా ఎవరు వీళ్ళంతా అన్నావు. అన్నా, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? అలంకార్ సెంటర్ లో అరుచుకుండామని ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ వచ్చింది. విజయవాడ నీది విజయవాడ, నాది విజయవాడే. కానీ
అన్న ఎర్లీ స్టేజ్ నుంచి ఎప్పుడైనా నేను ఒంటరిని మెల్లిగా మాట్లాడు కంట్రోల్ లేదన్న ఆ. వచ్చేస్తుంది. ఎప్పుడైనా నేను ఒంటరిని, నేను నాకు ఎవరన్నా గట్టి ఇంకా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? చాలా 1% కూడా అలా ఫీల్ అవ్వలేదు నేను. ఫైట్ చేయాల్సిందే. అలా ఓకే కళ కాదు బాబు, ఎవరైనా గిల్లండి అబ్బాయిని, కొంచెం గట్టిగానే గిల్లండి, ఎందుకంటే కళ అనుకుంటున్నాడు పిల్లోడు అడిగేసి. ఓకే, సో నా దగ్గర కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్గా నన్ను కూడా దే పెయిన్ నో. సో మన ఎవరి పనులు కూడా చేయాలి కదా. సో తప్పట్లేదు. అండ్ అఫ్ కోర్స్ నా మనసులో కూడా ఉన్నాయి చాలా క్వశ్చన్స్. అలానే అంటే ఇది యాక్చువల్లీ ట్రూ రూమర్స్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలా రూమర్స్ బయట రన్ అవుతూ ఉంటాయి మీ మీద కూడా, మీ నుంచి వచ్చేవి కూడా. ఎస్, ఆ రూమర్స్ నేను అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు. నా మీద ఏ రూమర్స్ ఉంటాయో నాకు తెలుసుకోవాలని, వెరీ ఇంట్రెస్టింగ్. ఏదైనా కాంట్రవర్షియల్ ఉంటుంది ఇంకా బాగుంటుంది. ఏదైనా క్రియేట్ చేయాలబ్బా, అప్పటికప్పుడు క్రియేట్ చేయడం నాకు రాదు కూడా. రూమర్ చెప్పాలి. ఓకే, మీరు రూమర్లో ఆల్మోస్ట్ 80% నిజం ఉంటుంది తెలుసా? 80% నిజం. యా, ఆఫ్ కోర్స్. నిప్పులేందే పొగరాదు అలాంటివన్నీ అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సరే, ముందు అడగండి. అలాంటి నిప్పులేందే పొగరాదు లాంటి రూమర్స్ ఏం లేవు బేసిక్గా. వేరే రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అన్న రూమర్ మామూలుగా లేదు. ఆ రూమర్కి మీరేం చెప్తారు? ఓకే, అది రూమరే. అలా జరిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. యా, ఆఫ్ కోర్స్. అలాంటి స్క్రిప్ట్ ఇంకా ప్రస్తుతానికి మీ దగ్గరికి రాలేదు? ఏమో ప్రస్తుతానికి అయితే ఏమి లేదు, రకరకాలుగా అనుకుంటా, అలాంటిది ఏమి లేదు అసలు. ఓకే 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 దెన్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుంది అన్న రూమర్ కూడా నడుస్తుంది. అది నిజమా కాదా? యాజ్ ఇట్ ఈస్గా లేదు. ఫస్ట్ 1 చూద్దాం, 1 తర్వాత 2 గురించి. ఓకేనా? ఓకే, అలాగే విక్రమార్కుడు 2 ఉంటుంది. దానికి విజేంద్ర ప్రసాద్ గారు రైటింగ్ అయితే రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తున్నారు అని ఒక రూమర్ ఉంది. ఏమో మరి, నాకు కూడా తెలియదు ఇది రూమర్ లాగా. నాకు కూడా తెలియదు. అలా ఏమంటారు? అది బాగుంటుంది కదా అలా వెయిటింగా? కాదు రవి సార్, ఈ దొంగ క్యారెక్టర్లు బాగా కలిసి వచ్చినట్టున్నాయి యాక్చువల్లీ. అంతే అంటారా? విక్రమార్కుడు అయినా రైట్ ఫ్రమ్ ది ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా, ఎనీ దొంగ సినిమా ఇప్పుడు బాగుంటుంది. అందరిలో దొంగ ఉంటాడు. ఓకే, కాకపోతే మీరు దోచుకునేది జనాల మనసుల్ని, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ని, సూపర్ హిట్లని దోచుకుంటున్నారు. మీరు ఇలానే దోచుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొత్తం టైం తీసుకుంటే వీళ్ళు నా మీద ఎలా ఉన్నారు. సో కే మ్యాక్, నేను వేసింది అదే ఫౌండేషన్. ఇప్పుడు ఎవరు పేరు? ఇద్దరు చేయొత్తారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఓ మ్యాక్లు ఇద్దరు ఉన్నారా? ఇనిషియల్ ఉంది ఇక్కడ, అందుకే కే కే. ఓకే, హాయ్ అన్న. హాయ్ అన్న, మేము మీది బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్ చాలా ఎంజాయ్ చేస్తాము. సో నెక్స్ట్ మలినేని గోపిచంద్ గారి సినిమాలో బ్రహ్మానందం గారి సీన్స్ ఉంటాయా? అంటే అది కూడా కమర్షియల్ మూవీ కదా, సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ బ్రహ్మానందం గారు. ఇప్పుడు దాంట్లో అయితే లేదు కానీ అప్పుడు నాకు కూడా ఇప్పుడు మీరే చూసేటప్పుడు ఎంజాయ్ చూసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తావు, చేసేటప్పుడు మేము కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అదే అన్న, ఫుల్ లెంత్ కామెడీ అట్లీస్ట్ ఒక కామెడీ మూవీ అన్న కావాలి. ఫ్యూచర్లో డెఫినెట్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. అద్వైత్ రాజు. అద్వైత్, ఓకే పాడుగా. సార్, ఏమో అన్ని డైలాగులు చెప్తూనే ఉన్నారు మీరు రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు లైక్ మీ ఫస్ట్ పే చెక్ నాగార్జున గారు ఇచ్చారు అని. రీసెంట్గా మీరు ప్రొడ్యూసర్ కూడా అవుతున్నారు కదా, అప్పుడు మీరు ఫస్ట్ పే చెక్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఎంత అలా ఫీల్ అయ్యారని? నేను అలాగే ఫీల్ అవ్వలేదు. అంటే ఫీల్ అవ్వనప్పుడు నా నుంచి పేచెక్ ఎవరు తీసుకుంటాడో వాడు ఫీల్ అవ్వాలి. ఈ క్వశ్చన్ వాడిని వేయాలి. అదే మీ సక్సెస్ లైక్ మీకు బాగున్నదా, ఓకే అప్పుడు నేను తీసుకున్నాను ఇప్పుడు నేను ఇస్తున్నాను అని. అలా నేను అంత ఆలోచించిన. ఇంకొకటి లైక్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరం అనేది స్టూవర్ట్పురం ఊరి నుంచి బ్యాక్ డ్రాప్ కదా. లైక్ మన అందరికి ఇష్టమైన బాస్ చిరంజీవి గారిది ఒకప్పుడు స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ అనే మూవీ ఉండేది. లైక్ మీరు మీ మూవీలో ఉన్న పోలీసు దానికి రిలేటెడ్ ఏమైనా ఉంటుందా? అస్సలు లేదు. ఓకే, నెక్స్ట్ యాక్కయ్య ఉన్నారా ఇక్కడ? ఇందాక నుంచి చేతులు ఎవరెవరు అవుతారు? ఓయ్, నిజమైన ఒరిజినల్ పేర్లేనా మీరు తీసుకునేవా? ఓకే, కూల్ దెన్. హలో అన్న, బేసికలీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. థ్యాంక్ యూ. ఒక్క హాయ్ యాకయ్యకి చెప్పండి అన్న, ఆయన మీకు పెద్ద ఫ్యాన్, బట్టలు చింపేసుకుంటాడు. ఆయన ఎవరు? ఒక నిమిషం. యాకే నువ్వా వేరే అతను? మా ఫ్రెండ్ పేరు కూడా యాకయ్య. ఓ, ఇద్దరు యాక్.
ఎక్కడ కెమెరా ఎక్కడ ఉంది? హలో యాకయ్య, ఆల్ ద వెరీ బెస్ట్. వెళ్ళేటప్పుడు టీ షర్ట్ తీసుకుని వెళ్ళు, చింపేసుకుని ఉంటాడు ఆల్రెడీ కదా. అన్న 1 క్వశ్చన్ అన్న, అంటే టీఎఫ్ఐలో మీది వన్ ఆఫ్ ది బెస్ట్ క్రేజీ హెడ్ కాంబో అంటే పూరి జగన్నాథ్ మీది. అక్కడ నుంచి వచ్చిన ఇడియట్ కానీ ఒక అమ్మ నాన్న తమిళమ్మాయి కానీ ఇలాంటిలో నాటీ రవితేజని మేము చూసాము. మేము ఎక్స్పెక్ట్ చేయాలనుకునేది నాటీ రవితేజని ఫ్యూచర్లో. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ మాకు కావాలన్న యాజ్ అ ఫ్యాన్. ఒకటి సరే అయిపోయిందా? క్వశ్చన్ అయిపోయిందా? నాటీ క్యారెక్టర్స్ డెఫినెట్గా నెక్స్ట్ చూస్తారు మీరు. అది కాంబినేషన్ ఏదని నేను ఇప్పుడు చెప్పలేను, ఓకేనా? ఇప్పుడు జగన్ అన్నావు, ఫ్యూచర్లో ఇప్పుడు తన విజి తనలో, నా విజి నేను ఉన్నాను. సో అవ్వచ్చు, అది అవ్వచ్చు, వేరే వాళ్ళతో అవ్వచ్చు, బట్ నాటీ ఫిల్మ్స్ వస్తానే ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రవి సార్. నాటీ ఆ పదం ఏంటో మరి. ఓకే ఓకే కాదు, వీళ్ళందరూ మామూలుగా అరుస్తుంటే కొంచెం ఆగండి, ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటున్నారు కదా. కానీ ప్రశాంతంగా ఉన్నారు, నచ్చారు అబ్బాయిలు. మరి మీ ఫ్యాన్స్ డెఫినెట్గా అలా ఉంటారు. కాదు, హీరో అవ్వక ముందైనా, హీరో అయిన తర్వాత అయినా మీకు ఎప్పుడైనా థియేటర్లో అరవాలని అనిపించిన సందర్భాలు, సీన్ చూసిన తర్వాత లైక్ సూపర్గా ఉంది, ఇక్కడ అరిస్తే బాగుంటుంది అంటే ఆటోమేటిక్గా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? టు బి వెరీ ఫ్రాంక్, నేను థియేటర్లో ఇప్పుడు అరవటాలు ఇప్పుడు చేయలేదు. బట్ ఒక్కొక్క సినిమా 20 సార్లు, 25 సార్లు, 30 సార్లు చూసిన సినిమాలు ఉన్నాయి. విపరీతంగా ఎంజాయ్ చేసేవాడిని. వన్ డే అని ఫీలింగ్ ఉండేది డెఫినెట్గా. ఎస్, అందుకే చాలా మందికి ఆదర్శం ఆయన. సో నవీన్ ఓ అన్న లేదు, ఫ్రేమ్ చేసుకో నువ్వు ముందు. అన్న ఎంటైర్ మీ సినిమాలలో సీక్వెల్ తీయాలంటే ఏ సినిమా తీస్తారు? సీక్వెలా? ఇక నన్ను చెప్పనివ్వకుండా మీరే చెప్పేయండి. సీక్వెల్ అన్న క్రాక్ సీక్వెల్ మరి చూడాలి, మరి అది బాగుంటుందా? బట్ ఏదో తను కూడా ఏదో ఐడియా ఉందని ఎప్పుడో ఒకటి అన్నాడు, చూద్దాం. లెట్స్ సీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ శ్రీకాంత్ జే. తమ్ముడు అన్న లవ్ యూ అనియా. థ్యాంక్ యూ అన్న. క్రాక్ రియల్ స్టోరీ, టైగర్ నాగేశ్వరరావు రియల్ స్టోరీ, నెక్స్ట్ రియల్ స్టోరీ ఇంకేమైనా మేము ఎక్సెప్ట్ చేయొచ్చు అనియా? ఎక్స్పెక్ట్ చేయవచ్చా? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా ఇంకో క్వశ్చన్ అన్న, మా మాస్ యువరాజ్ ఎంట్రీ ఎప్పుడన్నా? చదువుకుంటున్నాడు, ఓకేనా? ఫ్రెండ్స్తో ఎక్కడికో బయటికి వెళ్ళాడు, ఓకేనా? సో ఆ టైం చెప్పుద్ది. టూ ఎర్లీ టు టాక్ అబౌట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే. అండ్ పి విశాల్. స్వామి. హాయ్ అన్న. అన్న క్వశ్చన్ ఏం లేదు కానీ ఒక చిన్న ఫ్యాన్ మూమెంట్ చెప్పుకుంటా అన్న. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే 9 ఇయర్స్, ఇప్పుడు నాకు 21 ఇయర్స్ అన్న. నేను 9 ఇయర్స్ ఉన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు మీ దరువు వచ్చింది. అయితే ఆ ఏజ్లోనే ఆ పిల్ల నిబ్బా నేను మా ఇంటి ఎదురుగా శ్రీరమణ థియేటర్ ఉంటుండే అన్న. నేను ఇంకా ఉంది ఇప్పటికీ అక్కడే అన్న. నేను రోడ్ క్రాస్ చేసి మీ అడ్వాన్స్ టికెట్స్ తెచ్చుకొని 2 days ముందు, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ 5th క్లాస్ అడ్వాన్స్ టికెట్స్ తెచ్చుకొని నేను రోడ్ క్రాస్ చేసి సినిమా చూసి ఫాదర్ కంటే మీ మదర్ ఫాదరే బెటర్. నేను ఇంటికి వచ్చే వరకు మా మమ్మీ డాడీ మొత్తం రోడ్ అంతా వెతుకుతారు నా కోసం, భయపడుకుంటా అంత చిన్న పిల్లడని. అప్పటి నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న. ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. కాదు, ఇప్పుడు మీరు చాలా మందికి మైక్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ అడగమని వాళ్ళు అంటే కొంచెం ఒక పాజ్ తీసుకొని కొంచెం ఎమోషనల్ అయ్యి మాటలు రాకుండా ఒక ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది రవితేజ గారు? సీరియస్ అంటే ఇలా ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అరుస్తూ ఉంటే మాట్లాడలేమా, ఇప్పుడు మాట్లాడాలనుకుంది కూడా మర్చిపోతూ ఉంటాం. సో బాగున్నారు అబ్బాయిలు, బాగున్నారు. దట్ అభిమానం అది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఆ అభిమానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? బికాస్ ఎక్కడెక్కడో మనుషులు ఎక్కడి నుంచి బ్లెస్డ్ అంతే. మనం కూడా కదా ఇలాంటి స్టార్ ఉన్నందుకు. ఓకే, ఇప్పుడు ఇంత అభిమానాన్ని, ఇంత ప్రేమని అసలు సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ. అండ్ కాకపోతే ఇప్పుడు విత్ యువర్ పర్మిషన్ వాళ్ళకి ఒక్కసారి ఈ పేరుకి అరిచే ఛాన్స్ ఇస్తున్నాను నేను. నెక్స్ట్ నేమ్ రవితేజ. ఉన్నాడా రవితేజ? ఉన్నాడా?
రవితేజ ఆ. ఎంతమంది ఉన్నారా రవితేజ? ఎస్విఎస్ఎస్. నువ్వు ఇంతమంది ఓ మాట్లాడు. ఇక్కడ 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 ఇదే ఫస్టా ఇంకో ఇక్కడ ఇక్కడ అక్కడ కాదు మైక్ ఇక్కడ. తర్వాత రవితేజ. నేనే లక్కీ డ్రాలో అబ్బాయి పేరు రవితేజ. వచ్చింది. హాయ్. నా పేరు మీ పేరు. సో కోఇన్సిడెంటలీ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ యువర్ ఫ్యాన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ టైగర్ నాగేశ్వరరావు స్టోరీ 2 days సిట్టింగ్లో విన్నారు రైట్? ఐ మీన్ బేస్డ్ ఆన్ ది ఇంటర్వ్యూస్. అవునవును, మా డైరెక్టర్ అన్ని మొత్తం బయట చెప్పేశాడు కదా. మొత్తం 3 వివరంగా వివరించాడు. దేర్ ఆర్ సమ్ పర్టికులర్ బ్లాక్స్ ఇన్ ద ఫిలిం విచ్ మైట్ హ్యావ్ ఎగ్జైటెడ్ యూ, వేర్ యూ మైట్ హ్యావ్ స్టెప్డ్ అవుట్, అంటే లేచి ఒక నిమిషం ఆర్ ఫీల్ అయి ఉంటారు కదా. ఆ బ్లాక్ షూటింగ్ డే రోజు వేర్ యూ ఎక్స్పెక్టింగ్ ఇట్ వైల్ గోయింగ్ త్రూ యువర్ కార్, అరే ఇవాళ దిస్ ఇస్ ద బ్లాక్, వైల్ గోయింగ్ టు ద షూట్. ఇవాళ నాకు ఈ బ్లాక్ మీద నేను ఆ రోజు ఎగ్జైట్ అయిన బ్లాక్ ఇవాళ షూటింగ్ చేస్తున్నాను, సో ఆ బ్లాక్ ఇవాళ ఉంది. అది చేసిన తర్వాత మీ వాట్ వాజ్ యువర్ ఫీలింగ్, హౌ వాజ్ యూ? అది ఇందాక ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడాను కదా. సో అది ఎలా చేస్తారు అనేది ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే వినున్నాను కాబట్టి. అది ఎలా ఉంటుందో దాని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ ఎపిసోడ్ ఉంది, అది పీటర్ హెయిన్స్ చేశాడు. మిగతా ఎపిసోడ్లో రామ్ లక్ష్మణ్ చేశారు. అండ్ కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, బ్రహ్మాండమైన డైలాగ్స్ ఉన్నాయి, 1-liners కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు కూడా స్క్రిప్ట్ చూసి వెళ్తాం కదా. సో ప్రతిరోజు అయిన తర్వాత నేను ఏమైతే అనుకున్నానో నాకు చాలా సర్ప్రైజెస్ ఇచ్చాడు వంశీ. కరెక్ట్. ఓకే, బాగా మంచి నిజంగా నేను అనుకున్న దానికంటే కూడా. అందుకని హీ రియల్లీ సర్ప్రైజ్ మీ. అంటే మీరు ఒక ఎక్సైట్మెంట్ తో వెళ్తారు రైట్? ఒక ఎక్సైట్మెంట్ వెళ్తానా, వెళ్ళిన తర్వాత ఎక్సైట్మెంట్ రెట్టింపు అవుతుంది. అది ఎగ్జాక్ట్లీ ఐ వాంటెడ్ టు. సీరియస్లీ అయిపోయిన తర్వాత ఎంజాయ్ అసలు, బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. లేకపోతే ఆ ఎక్సైట్మెంట్ ఇది లేకపోయి ఉంటే ఇప్పుడు ఈ రోజు మీతో డిస్కషన్ ఉండేది కాదు. అదే ఆబ్వియస్ అండి, మీరు ఎప్పుడైతే కనబడరో మాకు డౌట్ కొడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకొకటి ఏంటంటే, అంటే నేను అందరిలాగానే ఐఎమ్ ఆల్రెడీ టేకింగ్ సమ్ స్టెప్స్ టు. డౌట్ అంటే గుర్తొచ్చింది, ఇంకోటి చెప్తాను. నాకు ముందే తెలిసిపోతుంది తెలుసా? అది మీరు చెప్పారు చాలాసార్లు చెప్పారు. కంటిన్యూ. సో ఇంకొకటి ఏంటంటే, కొంతమంది మీకోసం స్క్రిప్ట్ స్టడీ చేస్తానని అన్నారు కాబట్టి నేను ఆల్రెడీ ఐఎమ్ ఒక స్టెప్స్ వేసుకుని ఐఎమ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ రైటర్. సో హోప్ఫుల్లీ ఐ హోప్ టు వర్క్ విత్ యూ సూన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చాలా కూల్గా కంపోజ్డ్గా అడిగారు. కాదు, ఒక క్వశ్చన్ ఫర్ యూ. లైక్ రవితేజ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పారు. అవునండి. అండ్ మీకు రవితేజ గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్? ఆయనని ఆన్ స్క్రీన్ కంటే హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో నేనేంటంటే, నేను ఇంట్లో కానీ ఎక్కడైనా డల్గా ఉన్నా కూడా మా మమ్మీ టీవీ పెడుతుంది, అరే రవితేజ్ వచ్చాడు చూడంటది. సో ఇప్పుడు మా ఇంట్లో చూస్తున్నప్పుడు కూడా మా ఇంట్లో అందరు మీ పెద్ద ఫ్యాన్స్ అండి. ఇఫ్ యూ కెన్ ప్లీజ్ వేవే హై. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం ఎక్కడ ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రస్తుతానికి రైటర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ డెబ్యూ మూవీ. ఇంకా వీఆర్ యెట్ టు ప్రీ ప్రొడక్షన్లో ఉంది ప్రస్తుతానికి. ఆల్ ది వెరీ బెస్ట్. సో థ్యాంక్స్ అండి. అండ్ ఆయన మాకు ఇన్స్పిరేషన్ అండి. నేను ఎప్పుడు డల్గా ఉన్నా చెవులో ఆయన పాటలు పెట్టడం, టీవీలో చూడడం, అంతే. రేపు పొద్దున డల్ అవ్వద్దు. లేదు అస్సలు డల్ లేదండి బాబు. రేపు పొద్దున 20వ తారీఖు 3 షోలు అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనోజ్ కుమార్ ఎంకే. హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యాడు. మీకు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో. పేరేంటి? మనోజ్ కుమార్. ఆయనయా, మీకు ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో సేమ్ క్రేజ్ మా కర్ణాటకలో కూడా ఉంది. ఫ్రమ్ కర్ణాటక? మీ నేను ఇంత సినిమా చూసి బ్యాక్ సైడ్కొని వచ్చేసాను నేను ఇక్కడికి. వద్దే బాబు, వాళ్ళు చేయగే బాబు. నా ఒక్క క్వశ్చన్ అంటే, మీకు సినిమా కెరియర్ మొత్తంలో షాకింగ్ సర్ప్రైజ్ అయ్యేది ఏంటి? ఇదంతా నాకేనా అని. ఇదంతా నాకేనా అంటే షాకింగ్ సర్ప్రైజ్ ఒకటేంటి, చాలా ఉన్నాయి. అలాగే ఇంకోటి చెప్పనా, బేసిక్గా నేను పెద్ద షాక్ అవ్వను. నేను షాక్ అవ్వను. ఇందాక చెప్పాను కదా చాలా ఉంటాయి. నువ్వు అడిగేసరికి నాకేం చెప్పాలి, నేను షాక్ అవ్వను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎం సాయి కార్తీక్. హాయ్ సార్. హాయ్ సాయి. సార్ అంటే మీరు లైక్ నైన్త్ స్టాండర్డ్ నుంచి మీకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా? మీకు 9th స్టాండర్డ్ నుంచి? 9th స్టాండర్డ్ కాదు, 9 years. సార్ 9 years నుంచి. అంటే మీరు ఒక మూవీ చూసి ఇంటికి వెళ్ళి ఒక ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేసేటంత ఇష్టం ఉంది మీకు. ఓహో, అంటే అక్కడి నుంచి అది అలా జరిగిపోయింది అంతే. లేదు సార్, అంటే ఇది ఎక్కడ ఎలా తెలుసు నీకు ఇది? బల్పు మూవీ రిలీజ్ తర్వాత ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్లోనా? ఎవరు? నేనే అన్నానా? ఉండొచ్చేమో. మీ ఫోటో వేసి రాశారు సార్. రాశారా? లేదులే, ఎక్కడ షేర్ చేసుకుని ఉంటానులే. మామూలుగా నోడుదోలు ఎక్కువ నాకు. ఓకే, కానీ అంటే ఒక మూవీ చూసి అలాంటి సీన్ క్రియేట్ చేసి ఒక ఇన్నోసెన్స్ నుంచి చిన్నప్పుడు. బికాజ్ అంటే అది కాదు సార్, యాక్చువల్లీ
అంటే అక్కడి నుంచి ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఇంత కంపోజ్డ్ క్యారెక్టర్, ఒక మాంక్ లాగా లైక్ యా సార్ రియలీ. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సక్సెస్ని సీరియస్గా తీసుకోకుండా అలా ట్రై చేస్తూ ఉండడం అనేది లైక్ వెరీ గ్రేట్ క్యారెక్టర్ యాక్చువల్లీ. దట్ ఆ రోజుల్లో అంటే ఎలా పాసిబుల్ సార్? అదే ఇన్స్పిరేషన్ ఉందా? అది సెకండ్ పర్సన్ టు పర్సన్, బికాస్ నా నేచర్ బేసిక్గా అలాంటి. ఇప్పుడు వయసులో ఒకలాగా ఉంటాం, వయసు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ పెరిగే కొద్దీ మన ఆలోచించే విధానం మారిపోతుంటుంది ఒకటి. రెండోది ఏంటంటే మన చుట్టూ కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, వెరీ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. నెగిటివ్ వద్దు, బికాస్ నెగిటివ్ అనే వర్డ్ అంటేనే ఎలర్జీ నాకు. సో పాజిటివ్ కొన్ని ఉంటాయి, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ని బట్టి కూడా మనం మనలో మార్పు వస్తుంది. అగైన్ మళ్ళీ ఏంటంటే మన క్యారెక్టర్ని బట్టే ఉంటుంది అది, దాన్ని ఎలా తీసుకోవాలో అనేది. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో అంతే సేమ్, బికాజ్ నేను ఆల్మోస్ట్ లైక్ నా మిడ్ టీన్స్ నుంచే ఐ వాజ్ లైక్ దిస్. అంటే అంత మిడ్ టీన్స్ అంటే కొంచెం లైక్ రెబల్గా ఉంటారు కదా, ఏదైనా చేసేద్దామని వినకపోవడం కానీ. బట్ అది నేను కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడు ఎవరిది వినొద్దు, ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే చాలా హాయిగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు మనకున్న ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా నీకు చేశారు, నువ్వు ఒకళ్ళు ఏదైనా చేసావు అనుకో, నువ్వు తిరిగి ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. నువ్వు చేస్తే ఎక్స్పెక్ట్ చేయకు, లేదా చేయటం మానే. సింపుల్. అది ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. ప్రాక్టీస్ చేయండి, ఇట్ విల్ టేక్ టైం. ఎంత కాదన్నా మనకి చుట్టుపక్కల మనల్ని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును సార్. ఓకేనా, నీదే విను, నువ్వు అనుకుందే చెయ్యి, ఇంకొన్ని బ్లేమ్ చేయకు, హాయిగా ఉంటావు. బికాజ్ నేను అలాగే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నేను అలానే ఉంటాను, అందుకే నాకు గుడ్, వెరీ గుడ్, మంచిది. థ్యాంక్ యూ. చదువుకుంటున్నావా? లేదు సార్, నాది బిహెచ్ఎం కంప్లీట్ అయింది, నేను రైటర్గా ట్రై చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. నీకు అనిపించిందే నువ్వు చెయ్యి, అదే చేస్తున్నాను. ఒకసారి కొంతమంది కొన్ని మంచి సలహాలు ఇస్తుంటారు, దాన్ని సీరియస్ తీసుకోకుండా దాని గురించి ఆలోచించవచ్చు. సార్ వన్ మోర్ క్వశ్చన్. మీరు చాలా మూవీస్ చూస్తారు కదా సార్, మీకు నచ్చిన లైక్ 1 or 2 మూవీస్ హాలీవుడ్ ఆర్ సంథింగ్? అలా చెప్పడం కష్టం, అలా చాలా ఉన్నాయి సినిమాలు, మంచి మంచి జస్ట్ ఒక్కటి. అప్పుడు నేను ఆల్రెడీ ఇంతమంది చెప్పాను, నేను రిపీట్ మోడ్లో ఆపకుండా వచ్చే సినిమాలు 3-4 ఉన్నాయి. దాంట్లో షోలే ఒకటి, మాయాబజార్ ఒకటి, లేడీస్ టైలర్ ఒకటి. ఈ 3 సినిమాలు ఒకవేళ సపోజ్ ఛానల్ మాస్ వస్తుందనుకో, నేను ఇంకా ఆగిపోతాను, కంటిన్యూ చేస్తాను. ఆయన ఇష్టం నాకు. ఆయన ఇప్పుడు అంటే ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ జి రవితేజ, ఇంకొక రవితేజ. ఓ ఇప్పుడు వచ్చిందా బాయ్ మైక్? ఒక నిమిషం రవితేజ, అలాగే ఉండు. 2 minutes. యా. రవితేజ, వెయిట్ ఫర్ రవితేజ గారు. మహేష్, థ్యాంక్ యూ. ఇంకా ఎన్నే ఉన్నాయి. హాయ్ అన్న. హాయ్. నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా నాకు కొత్త పర్సన్ పరిచయం ఏంటంటే, అతను నా గురించి ఫస్ట్ తెలుసుకునే విషయం ఏంటంటే, నేను మీకు వీరాభిమాని అన్నాను. థ్యాంక్ యూ. అతను నా గురించి తెలుసుకునే ఫస్ట్ విషయం ఎవరైనా సరే, ఈడు రవితేజకి బిగ్గెస్ట్ ఫ్యాన్ రా అంటారన్న. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, ధమాకా తర్వాత మేము అట్లాంటి బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్నాను. దాని తర్వాత వచ్చిన సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాలో మామూలుగా మీ సినిమా అంటేనే మాకు హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇది స్కై లెవెల్ దాటేసి వెళ్ళిపోయింది. సో ఈ మా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ని ఇది ఎంతవరకు రీచ్ అవుతుందని మీరు అనుకుంటున్నారన్న? మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ అన్న. మాకు 20 మార్నింగ్ టైగర్ నాగేశ్వర హిట్ సూపర్ హిట్ కాదన్న, దీనమ్మ డబుల్ బ్లాక్ బస్టర్, ఇదే వినబడాలి మాకు. లెట్స్ హోప్ ద బెస్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇక్కడ చాలా మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రైటర్స్ డైరెక్టర్స్ ఉన్నారు, అలాగే నేను యాక్టర్ అవుతామని వచ్చానన్న. నా డ్రీమ్ ఏంటంటే ఈ రవితేజ అక్కడ కూర్చున్న రవితేజతో ఏదో ఒక రోజు స్క్రీన్ షేర్ చేసుకోవాలని నా బిగ్గెస్ట్ డ్రీమ్ అన్నది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఇన్ఫినిటీ అన్న. థ్యాంక్ యూ. సో ఇంత పెద్ద జర్నీ, ఇన్ని సినిమాలు, ఇంత బ్లాక్ బస్టర్స్. సో ఇప్పుడు ఈ సినిమాకి ఇంతకు ముందు చేసిన రోల్స్కి సో ఏంటి ఆ డిఫరెన్స్ మీరు చూసింది? రియల్ క్యారెక్టర్ నేను ఇప్పుడు ప్లే చేయలేదు. ఒక రియల్ క్యారెక్టరు అండ్ పీరియాడిక్ ఇప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. సో
డిఫరెంట్ క్యారెక్టర్, టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు దాకా ఇలాంటి చేయలేదు. సో రవితేజ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన ఏం మనసులో ఉంటుందో అదే వస్తుంది బయటికి, అంతే. దానికి ఆలోచనలు, ఫిల్టర్లు అట్లాంటివి ఏమి ఉండవు. అలాగే ఉంటాను, ట్రై చేయండి, హాయిగా ఉంటారు. సో అలాంటి రవి సార్కి టైగర్ నాగేశ్వరరావులో నచ్చింది ఏంటి? ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. టైగర్ నాగేశ్వరరావులో ఆయన పర్సనాలిటీలో అదే అంటున్నా, అది ఒరిజినల్ క్యారెక్టరా? అదే ప్లే చేశాను నేను. ఓకే, నచ్చింది కాబట్టి ప్లే చేశాను. ఓకే, ఒక స్పెసిఫిక్ గా ఒక ఇది ఓకే, ఆయన ఇలా ఉంటారు అలా ఉంటారు. రవి సార్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ లైక్ అట్లా. తను అంతే, తనలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా చెప్పు చేసేవాడు, ఏదైనా చెప్పు చేసేవాడు. అది సినిమాలో రేపు మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. రైట్. అండ్ దీపక్ కుమార్ నెక్స్ట్. దీపక్ కుమార్, ఓ దీపక్ కుమార్ ఇంటి పేరు రాయలేదబ్బా తెలివిగా. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? సరే ఇద్దరికి ఇద్దాం మైక్. నీ పేరులో ఒక మత్తు వైబ్రేషన్స్ ఉన్నాయి కాసేపు. నెక్స్ట్. హాయ్ అన్న. హాయ్, హౌ ఆర్ యు? అరే వచ్చిన పాయింట్కి రా. యాక్చువల్లీ రియల్ స్టోరీస్ మనం తీసుకునేటప్పుడు కొంచెం గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా అన్న. రియల్ స్టోరీ తీసుకునేటప్పుడు నార్మల్ కొంతమంది గుడ్ అనుకుంటారు, కొంతమంది బ్యాడ్ అనుకుంటారు. క్రాక్ తీసుకున్నప్పుడు నార్మల్గా హిట్ అయింది బ్లాక్ బస్టర్. ఇది నార్మల్గా టైగర్ నాగేశ్వరరావు ఇట్లా అయింది. నార్మల్గా మేము రూమర్స్ యూట్యూబ్లో ఇట్లా చూస్తున్నాం కదా, ఈ రూమర్స్ నుంచి మీరు పట్టించుకోకుండా సినిమాలు తీస్తున్నారు. క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ టైగర్ నాగేశ్వరరావు కూడా రూమర్స్ పట్టించుకోకుండా మా కోసం సినిమా తీశారు. మీకు ఇంతకీ నార్మల్గా ఏంటి ఆ క్వశ్చన్? అది నాకు నార్మల్గా అడిగి రియల్ క్యారెక్టర్స్ తీస్తున్నారు కదన్న, రియల్ క్యారెక్టర్స్ తీస్తున్నారు అంటే ఓన్లీ రియల్ క్యారెక్టర్స్ మీద హిట్ అవుతున్నాయి బ్లాక్ బస్టర్స్. ఎనీ రీజన్? ప్రత్యేక రీజన్ ఏం లేదు. గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి కదా? రెండు అన్నీ ఉంటాయి. ఓకే, నచ్చింది కాబట్టి చేశాను. ఓకే, నార్మల్గా నచ్చింది కాబట్టి చేశారు సార్. మీ స్టోరీస్ అంటే మీ లైఫ్లో స్ట్రగ్లింగ్ అండ్ సపోర్ట్ ఇట్లా చేస్తుంటారు కదా. నా బయోగ్రఫీ అంటే దానికి ఇంకా టైం ఉంది. అట్లా ఏమో ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా, అంత ఆలోచించారు. నెక్స్ట్ ఇండియా మూవీ, ఇప్పుడు మన టైగర్ నాగేశ్వరరావు ఇండియా మూవీ ఇట్లా అయింది కదా సార్, 5 లాంగ్వేజ్లో మీరు డబ్బింగ్ చెప్పారు. ఎనీ నార్మల్గా 5 లాంగ్వేజ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. 5 లాంగ్వేజ్ బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ టైం కదా అంటే లైక్ ధమాకా కన్నా తమిళ్ తెలుగు హిందీ అయితే కొంచెం నాకు అవగాహన ఉంది, మిగతా నాకు లేదు. దానికి మాత్రం దోలు తీరిపోయింది. అదే సార్, టైగర్ నాగేశ్వరరావు ధమాకా కన్నా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్. అడుగు ఎవరు అక్కడ ఉన్నాడు అంటే సేమ్ దీపక్ కుమార్, ఇద్దరు లేచారు. అలా అన్నా బాయ్. నీ పేరు నిజంగా దీపక్ కుమారేనా? ఆధార్ కార్డు చూపించు. ఓకే కూల్. అడుగు. అలా అన్నా మీరు చేసిన దొంగ పని ఏదన్నా చిన్నప్పుడు? దొంగ పని? ఓ ఎందుకు చెప్తాను నీకు, నేను నీకు నువ్వు చేసావా? నువ్వు చెప్తావా? మీ మూవీ కోసం నా మూవీ పక్కన పెట్టు, నేను చేసిన దొంగతనం ఏంటంటే అడిగాను నన్ను. నువ్వు చేసావా? మరి చెప్పు. నువ్వు మీ మూవీ కోసం మా అమ్మ దగ్గరికి తీసుకుని మాట్లాడు. మీ మూవీ టికెట్ కోసం, రాజాది టికెట్ కోసం నేను మనీ తీసుకొని వెళ్ళాను. సేమ్ అలాంటి చాలా చేశాను, చాలాసార్లు చేశాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బి సంతోష్. ఎక్కడ అన్న? రావట్లే. హాయ్ అన్న. హలో. మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా చేశారు కదా, లైక్ డాక్టర్, పోలీస్, దొంగ చేశారు, లాయర్ కూడా చేశారు. నాకు తెలిసి మీరు ఫుల్ లెంత్ రోల్ పొలిటీషియన్ క్యారెక్టర్ ఎప్పుడు చేశారు? అంటే లైక్ దరువులో చేశారు, దరువులో కామెడీ చేశారు, అంటే అది ఫుల్ లెంత్ కాదు, నార్మల్ చేశారు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఒక పొలిటీషియన్ లా చేయాలంట. పొలిటీషియన్ గా ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, విచ్ వన్ సెలెక్ట్ అయ్యింది. నెగిటివ్ పాజిటివ్ ఏ సెలెక్ట్ చేసుకుంటానా? అది వచ్చిన స్క్రిప్ట్ని బట్టి ఉంటుంది. ఆ స్క్రిప్ట్లో ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు మైథాలజీ మూవీస్ ఇంతవరకు చేయలేదు. మైథాలజీ సూట్ అవుతుంటావా? ట్రై చేయండి సార్, ట్రై చేయండి అన్న. మీకేమి అంటే దొంగోడు మూవీలో మీరు సంథింగ్ బాణాన్ని తీసుకొని వెళ్తుంటే జీవా గారు ఇంకా చూస్తావేంటారు లగెత్తరా అని అంటారు కదా, అలాంటి కాంబినేషన్ అలాంటి చూడొచ్చా? మైథాలజీ డెఫినెట్ చూడొచ్చు. అయితే మైథాలజీలో అయితే మీరు ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు? లైక్ కర్ణ, దుర్యోధన. మైథాలజీలో నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ ఏంటంటే కర్ణుడు క్యారెక్టర్. అంటే మీరు రావణాసురు అప్పుడు రావణాసురు అని చెప్పారు కదా సార్, అంటే అదేదో అయిపోయిందిరా బాబు, దాని గురించి వాళ్ళు అసలు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఉంది. ఓ మై గుడ్నెస్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ దిస్ ఇస్ సెకండ్ టైం సార్. దిస్ లేదు కూర్చో. అది కాదన్న, మిమ్మల్ని ఇది సెకండ్ టైం చూడడం. యాక్చువల్లీ రావణాసుర షూటింగ్లో మిమ్మల్ని ఎస్పీలో చూశాను, అప్పుడు మీరు షూట్లో ఉన్నారు.
దిస్ ఇస్ సెకండ్ టైం. థ్యాంక్ యూ అన్న. ఓ బయట నన్ను చూడటమా? అంటే రియల్ కన్వర్జేషన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంతోష్. ఏంటి నాకు తెలియగడుగుతున్నా, ఇన్ని చిట్టీలు వస్తున్నాయి ఈ పేరుతో. నిజం చెప్పండి, రవితేజ గారిని కలుస్తున్నానని రవితేజ అని పేరు మార్చేసుకొని వచ్చారు కదా మీరు. సిహెచ్ రవితేజ. సిహెచ్ రవితేజ. హలో అన్న. సో నువ్వు ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నిటిలో ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ లేదన్నా ఫిలిం కానీ ఫ్యాన్స్కి డెడికేట్ చేసేలాంటి ఏ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంటాను? నేను ఎలా చెప్తాను? అంటే ఇప్పుడు ఫ్యాన్స్ డెడికేట్, అన్ని సినిమాలు ఫ్యాన్స్ డెడికేటెడ్, ప్రత్యేకించి ఏమి ఉండదు. ఆడియన్స్ కోసం కాకుండా జస్ట్ ఫ్యాన్స్ కోసం చేశాననే సినిమా అంటే? నేను అన్ని సినిమాలు ఫ్యాన్స్ కోసం చేస్తానే బాబు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ నుంచే కదా ఫ్యాన్స్లోనే కదా ఆడియన్స్. సో డెఫినెట్గా మీకోసమే అనమాట అన్ని సినిమాలు. ఇందాక నుంచి నా పేరు పిలవండి పిలవండి అంటున్నారు. ఇది నీ పేరో కాదో నాకు తెలియదు కానీ ఎస్ మహేష్. అమ్మా వచ్చాడమ్మా, ఇచ్చేయండి అబ్బాయికి మైక్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు. ఎస్ మహేష్. అన్న నేను మీకు పెద్ద ఫ్యాన్ని. అంటే అందరికి ఉన్న వాళ్ళు అందరు ఫ్యాన్సే, కానీ రవితేజ అన్నకి ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ ఫ్యాన్సే అన్న. మీకు ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్సే. అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు మీకు ఫ్యాన్సే ఉంటారు అన్న. అది నా అదృష్టం. అది అంటే మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతా అన్న. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న క్రాక్ సినిమాలో పోలీస్గా చేశారు కదా మీరు, మళ్ళీ ఈ సినిమాలో దొంగగా చేస్తున్నారు. అంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పింది ఏంటంటే అదే పోలీస్ దొంగను కూడా పట్టుకోవడానికి వెళ్తారని చెప్పి. అంటే మీరు పోలీస్గా దొంగగా చేశారు కదా, సో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది, పోలీస్గానా దొంగగానా? అదే నా అడిగి ఆ క్వశ్చన్ వేయొచ్చా నువ్వు? నచ్చితేనేగా చేస్తాను, నాకు 2 ఇష్టమే. అంటే మీకు 2 మీరే అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అలా నేను ఎక్కువగా దాని గురించి ఎక్కువ ఫీల్ అవ్వను, నచ్చితే చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఓకే అన్న, ఇడియట్ సినిమాలో మీరు పోలీస్ కూతుర్ని లవ్ చేశారు కదా, సో మా అబ్బాయిలందరికీ అంటే లవ్ చేయడం, అబ్బాయిలకి అమ్మాయిని లవ్ చేయడం హానికరమా మంచిదా? ఒక నిమిషం ఉండు, నీకేదో హాని జరిగిందా ఏంటి? అరే అది కాదన్న, అంటే బేబీ సినిమా చూసాము అప్పుడు, సో తర్వాత అలా వద్దంటారు కదా. నువ్వేం చేస్తున్నావు? అంటే బీటెక్ అన్న. బీటెక్ కదా, చదువు చదువుకొని మంచి సంపాదించుకో. అంటే యాక్టర్ అవ్వాలని ఉందన్న. అవు ట్రై చేయి. నేను ప్రతిరోజు పొద్దున ముందు చదువుకో. అంటే స్నానం చేస్తున్నప్పుడు నేను పొద్దున ఒకటే సాంగ్ వింటా అన్న. ఇది కృష్ణా నగరే మామ సాంగ్ ఉంటుంది కదా, అదైతే నాకు పిచ్చి ఇష్టం అన్న నాకు. సో మీరే ఇన్స్పిరేషన్ అన్న ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మహేష్. కాదు, నెక్స్ట్ పేరు చదువుకోండి ఫస్ట్. ఎవరు చెప్పారు? దినేష్ కార్తిక్ కే. దినేష్ కార్తిక్ ఒకటోసారి, దినేష్ కార్తిక్ రెండోసారి లేరా? ఓకే. ఏంటి ఇప్పుడు నిద్రపోతున్నావా ఏంటి? అతను దినేష్ కార్తిక్ కాదు, అతను మహేష్. నాకు తెలుసు. అతను కాదా? కాదు. ఇప్పుడే అడుగు. దినేష్ అడిగేసా, సారీ మహేష్ అడిగేస్తాను అక్క. మీ ఫోటో తర్వాత స్టేటస్ కూడా పెట్టుకుంటా అన్న. నేను నిజంగా ఎన్నెన్నో ఏదేదో అడుగుదాం అనుకున్నా, మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయా. ఎన్నెన్నో ఏదో అడగాలంటే తర్వాత కలుద్దాం. ఒక పంచ స్విచ్ ఆఫ్ అయిపోయింది, వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని అడిగేస్తా. నాకు నేను అడుగుదాం అనుకున్నది ఆల్మోస్ట్ చాలా మంది అడిగేశారు అన్నది. కానీ చిన్న నాకు ఉన్న కనెక్షన్ నేను షేర్ చేసుకుంటాను అన్న మీతో. నేను నా 3rd క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్న నన్ను వెంకీ సినిమాకి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత అప్పటి నుంచి నాకు సేమ్ అలాగే ట్రైన్లో ఒక అమ్మాయిని కలిసి పెళ్లి చేసుకోవాలనేది నా డ్రీమ్. తర్వాత లేటర్ అని నేను రియలైజ్ అయింది ఏంటంటే, దాని తర్వాత మళ్ళీ శంభో సినిమా చూసా. అనుకున్నావా? కాదు, ఇన్ని సాహసాలు, ఇన్ని జంపింగ్లు, ఇన్ని చేసింగ్లు మన లైఫ్లో జరిగే పని కాదు. మూసుకొని మన పని మనం చేసుకున్నాం. రియలైజ్ అయ్యాను అన్న. ఇంకోటి, ఇందాక మా ఫ్రెండ్ అన్నాడు మైక్ వస్తుందో రాదు అని. అంటే లేదు, నాకు ఇప్పుడు మైక్ వచ్చినా రాకపోయినా నేను తర్వాత అన్నతో స్క్రీన్ షేర్ చేసుకుంటే అక్కడ మాట్లాడుకుంటా ఇవన్నీ అని చెప్పాను. అది అలా ఉండు. వెరీ గుడ్. నిజంగా మీరు నాతో మాట్లాడుతున్నానంటే నేను నిజంగా నాకేం అర్థం కావట్లేదు అన్న. చిన్నప్పటి నుంచి మా స్కూల్లో నా పేరు మానేసి రవితేజ అని పిలిచేవాళ్ళని. మిమ్మల్ని ఇమిటేట్ చేసుకునేవాడిని, మీ సినిమాలు చూస్తూ పెరిగేవాడిని.
ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో ఒక చిన్న ఇది చేయాలని అన్న ఒకసారి ఒక చిన్న అక్కడ దాకా వచ్చి చేయొచ్చు అన్న ప్లీజ్. ఏం చేస్తావు అక్కడి నుంచే చెయ్యి. ఇద్దరం కలిసి అన్న, ఇద్దరం కలిసి. నేను ఇప్పుడు అలాంటి చేసేది లేదు. ఓకే, అన్న. ఎక్కువ ఆవేశపడ, కూర్చో కూర్చో. అన్న చిన్న అక్కడి నుంచి ఏది? అక్కడి నుంచి చెయ్యి. నువ్వు ఎలాగో స్క్రీన్ షేర్ చేసుకోవాలి, నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, అక్కడ నుంచి యాక్ట్ చేయి. అక్కడ షేరింగ్ ఆ షేరింగ్ అక్కడ చేసుకుందాం, ఇప్పుడు ఇక్కడ షేర్ ఇక్కడ చేసుకుందాం. నుంచి చెయ్యి, చూద్దాం నీలోనే యాక్టింగ్. అదా అదా ఇప్పుడు దాని కోసం ఇక్కడ దాకా రావాలి నువ్వు. క్రేజీ. థ్యాంక్ యూ మహేష్. కూర్చోమా. థ్యాంక్ యూ అయిపోయింది చాలు, ఇక కూర్చో. షేరింగ్లు అయిపోయినాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. నీ పేరు రాకుండా నిలబెడుతుంటే ఏంటంటే అడుగుతున్నావు నువ్వు. కూర్చో. ఓకే, నెక్స్ట్ దేవా. డి, ఇనిషియల్ డి నేనా? ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే ఫస్ట్ ఓకే. కాటన్ బీర్లు లాగినా ఇంత కిక్ రాదన్న. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు క్వశ్చన్ అడగమ్మా. అయినా కూడా ఎకానమీ పెరుగుతుంది కదా మేడం. ఓకే, క్వశ్చన్. చిన్న మూమెంట్ సార్. కృష్ణ సినిమాకి వెళ్ళినప్పుడు మా హాస్టల్లో సార్ నైట్ షోకి వెళ్ళాం. నైట్ షోకి వెళ్తే హాస్టల్లో ప్రిన్సిపాల్ వెయిట్ చేస్తుండు, వీళ్ళు సినిమాకి వెళ్తారు ఈరోజు అని చెప్పేసి. ఆ గేటు బయట వెయిట్ చేస్తుంటే మేము హాస్టల్ నుంచి హాస్టల్లో ఓకే. ఏ ఊర్లో? సూర్యాపేట. ఓకే, సూర్యాపేట. బయటకు వెళ్తే ప్రిన్సిపాల్ వెయిట్ చేస్తుండు, అక్కడే వెయిట్ చేస్తుంటే నైట్ షోకి వెళ్ళాము కదా, మార్నింగ్ వరకు అట్లా వెయిట్ చేసిండు. ఇక వీడు వెళ్ళడరా అని చెప్పేసి గోడ దూకి వెళ్ళిపోయినాం. హైలైట్ ఏంటంటే సార్ గోడ దూకిన దగ్గరే ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే మొత్తం ఇప్పుడు చెప్పుకునే మూమెంట్స్ ఇవన్నీ అద్భుతమైన మూమెంట్స్, ఇవన్నీ మంచి మెమరీస్ ఇవన్నీ చెప్పు. ఆ నెక్స్ట్ డే మొత్తం సార్ నమ్ముతారో నమ్మరో గ్రౌండ్లో నిలబెట్టిండు, ఇట్లనే గ్రౌండ్లో నిలబెట్టిండు. అప్పటి నుంచి వెళ్ళి కృష్ణ కృష్ణ నిలుస్తారు సార్ ఇంటర్లో వరకు. ఇంకొకటి ఏంటంటే మా మమ్మీ కూడా మీకు పెద్ద ఫ్యాన్ సార్, ఒక్కసారి హాయ్ చెప్పండి సార్ మంగమ్మకి. మంగమ్మ సార్. మంగమ్మ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మా మమ్మీ ఇంకొక మాట అడుగుతా సార్, ఎన్ని రోజులు ఇలా తిరుగుతావు అని అడుగుతుంటా సార్. నేను ఒకటే మాట చెప్తాను, ఇన్నాళ్ళ నేను ఫిక్స్ అవ్వలేదమ్మా అని. పిచ్చ కిక్కుంది సార్ మీ ఇంట్రాక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కనిపిస్తుంది, ఆ కిక్ కనిపిస్తుంది, మామూలుగా కాదు, ఊగుతున్నాడు అబ్బాయి అయితే. సో నెక్స్ట్ జే ఉషా కిరణ్. హాయ్ అన్న, గుడ్ ఈవినింగ్. అది క్వశ్చన్లా కాదు కానండి. 90స్లో రవితేజ, 2000స్లో రవితేజ, 2010లో రవితేజ, ఇప్పుడు 2020 నుంచి 30 వరకు రవితేజ. ఐ మీన్ దిస్ డ్యూరబిలిటీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? లైక్ అంటే ఎంజాయ్ అంటే మళ్ళీ మీరు రెగ్యులర్ ఆన్సర్ వన్ లైన్ చెప్పకండి నాకు. లైక్ ఎట్లా అంటే చెప్పండి అట్లా సార్, అలాగా సార్ మీరు చాలా ఎనీ పెద్ద క్వశ్చన్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి వదిలేస్తారు సార్ మనకి ఇట్లా. అంతే కదా మరి సార్, లైక్ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి అబ్బాయి. సార్ ఎంజాయ్మెంట్ ఇట్స్ ఓకే సార్, మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది కనిపిస్తుంది మీ స్క్రీన్లో మీరు చేసే యాక్టింగ్లో. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డే మనం ఎనీ ఛానల్ పెట్టినా కూడా ఏదో ఛానల్లో రవితేజ సినిమా వస్తూనే ఉంటుంది, ఈ టైం కూడా వస్తుంది, ఈ టైం కూడా ఎక్కడో చోట రవితేజ సినిమా చూస్తూనే ఉంటారు. లైక్ నేను ఏమంటున్నా, ఒక వ్యక్తిగా మీకు డెఫినెట్గా లోపల ఎంతో ఆనందం ఉండొచ్చు మీకు. ఇది అది జస్ట్ లైక్ అంటే షేర్ ఏదో చెప్పండి అంటున్నా. 1990స్లో మీరు ఒకలా రవితేజ కనిపించారు, లైక్ అప్పుడు మీరు ఎవరు తెలియదు, మిమ్మల్ని ఎవరు నార్మల్ టైం టు టైం కదా. 2000స్లో రవితేజ కొత్తగా పరిచయం అయ్యాడు. లైక్ కొన్ని సినిమాలు, కొన్ని వెంకీ లాంటి సినిమాలు, దుబాయ్ సీన్ లాంటి సినిమాలు, కిక్ లాంటి సినిమాలు 2000 to 2010 నుంచి ఆబ్వియస్లీ మీ రేంజ్ పెరిగింది, మేము కూడా మిమ్మల్ని చూసే రేంజ్ పెరిగింది. లైక్ మీరు ఇన్స్పిరేషన్ సూపర్ హీరో ఆ స్టేజ్కి వచ్చారు. 2010 to 20 వేరే లెవెల్స్. ఇప్పుడు పాన్ ఇండియా, ఐ మీన్ ఇండియన్ సినిమా. అది నేను చెప్తాను, లైక్ ఈ స్టెప్స్ ఎవరి కెరీర్లో కనిపించదు సార్ ఇంత క్లియర్గా. ఎందుకు కనిపించదు నాకు సార్? నీకు కనిపించలేదా? అంటే నువ్వు నా ఒకరితో చూసావా ఏంటి? ఎవరిది చూడలేదు? అలాగా సార్, లైక్ ఐఎమ్ ఫాలోయింగ్ యూ సిన్స్ మై చైల్డ్హుడ్. ఇవాళ కూడా వచ్చే ముందు కిక్ సినిమా చూసే వచ్చాను, ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్. సో లైక్ ఐఎమ్ జస్ట్ ఎమోషనల్ పర్సన్ నువ్వు కదా. అలానే అనుకోండి సార్. ఇప్పుడు కూడా అసలు కొంచెం చాలానే అనిపిస్తుంది. మంచి ఎమోషనల్ పర్సన్ నువ్వు మాట్లాడుతుంటే, ప్రత్యేకించి ఆ సీన్ గురించి చెప్తుంటే. సార్ నేను కూడా లైక్ ఐ వాంట్ టు బీ ఇన్ ఫిలిమ్స్. ఇద్దరు ఇన్స్పిరేషన్లు, రావడానికి రవితేజ అయితే, తీయడానికి రాయడానికి త్రివిక్రమ్. ఏదో రోజు వచ్చాక కలుద్దాం అనుకున్నా మిమ్మల్ని. రామానాయుడు ఫిలిం స్కూల్లో కూడా ఛాన్సులు మిమ్మల్ని చూశాను. నేను ఫిలిం స్కూల్ స్టూడెంట్ని. ధమాకా షూట్కి వచ్చారు, ధమాకా షూట్ చూశాను, అప్పుడు కలుద్దాం అనుకుని కుదరలేదు. రావణాసుర షూట్కి వచ్చారు, అప్పుడు కలుద్దాం కుదరలేదు. ఏదో ఫామ్ ఫిల్ చేస్తారు, వస్తారా అనుకుని వచ్చాను, మైక్ ఇస్తారా అనుకుని ఇచ్చారు. థ్యాంక్ యూ. ఫోటో అనే ఎక్స్పెక్టేషన్ లేదు సార్, కాకపోతే వన్ డే ఏదో విధంగా
అట్లీస్ట్ ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలీదు, అప్పటికి మీరు ఫిలిమ్స్ చేస్తారో లేదో తెలీదు అంటే ఆ రోజుకి అంటే ఇది అంటే అలాగా సార్, అంటే డైరెక్షన్ అన్నారు కదా సార్, డైరెక్షన్ అందుకంటున్నాను సార్, ఫిలిమ్స్లో ఉంటారు. అంటే 2060 2080 అట్లాంటప్పుడు చేద్దామన్నా క్వశ్చన్ నాకు ఒకటి చెప్పండి సార్, లైక్ నేను నా మోటివేషన్ కోసం అనుకోండి, 90s ఆ క్వశ్చన్ మాత్రం చెప్పండి సార్, ఆన్సర్ ఒకసారి. ఏ క్వశ్చన్కి? అదే సార్ 90sలో 2000లో మీరే, 10లో మీరే, 2020లో మీరే, 2030లో మీరే ఉంటారు ఆబ్వియస్లీ. ద ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఇంత పెద్ద జర్నీ కదా, అంటే జర్నీ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు, ఎందుకంటే కాదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకేలా ఉందంటున్నా. ఎప్పుడు కాదు సినిమా మన టైం మారచ్చు, ఇంకా ఫాస్ట్ అవ్వచ్చు, ఇంకొన్ని డెవలప్ అవ్వచ్చు, ఆలోచించే విధానాలు డెఫినెట్గా. బట్ సమ్వేర్ నాకేంటంటే నేను ఎప్పుడు నేను డిఫరెన్షియేట్ చేయలేదు ఎప్పుడు నేను అస్సలు. ఓకే, నీకు నువ్వు అడిగిన సమాధానం సరిగ్గానే చెప్పలేదు, నాకే డౌట్ అవుతుంది. అంటే ఆ అబ్బాయి ఏం అడుగుతున్నాడంటే మీరు వచ్చినప్పుడు 100 మంది అభిమానులు వచ్చారు అనుకోండి, ఇప్పుడు కోట్ అయ్యారు, అలా అడుగుతున్నాడు. ఆనందం డెఫినెట్ చాలా బాగుంటుంది కదా, డెఫినెట్గా బాగుంటుంది, పెరిగే కొద్దీ మరి సస్టైన్ అయ్యే కొద్దీ డెఫినెట్గా చాలా బాగుంటుంది కదా. బట్ దాని వర్క్ చేస్తూనే ఉండాలి, నెవర్ గివ్ అప్. వన్ మోర్ క్వశ్చన్ సార్ లాస్ట్. ఇప్పుడు చాలామంది లైక్ చదువుకుంటేనే లైక్ లైఫ్ మారుతుండొచ్చు, లేకపోతే ఐడియాలజీ ఫిలాసఫీస్ అంటారు కదా సార్, మారుతాయి డెఫినెట్గా మారుతాయి. మీరు జస్ట్ సినిమాలు చూసే లైక్ ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీ, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మీరు ఫాలో చేస్తాం ఫిలాసఫీ, ఇవన్నీ సినిమా నుంచి వచ్చినా నేను అనుకుంటున్నా. అంటే మీరు చూసిన నెంబర్ ఆఫ్ సినిమాలు, లేకపోతే మిమ్మల్ని మార్చిన సినిమాలు, ఇది నేను ఇలా నా స్వభావం గురించి నేను అనుకుంటాను సార్. సార్ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అవ్వచ్చు, పాజిటివిటీ అవ్వచ్చు, నో నెగిటివిటీ అవ్వచ్చు. ఒకటి చెప్పినా నీకు, నేను సినిమాలు తప్ప నాకు ఇంకేం తెలియదు. అలాగని చెప్పేసి నా పర్సనల్ నా క్యారెక్టర్ కానీ స్వభావానికి కానీ సినిమా ఏ రకంగా ఎఫెక్ట్ చేయాల చేయలేదు. బట్ దేర్ సమ్ ఇందాక చెప్పినట్టు సమ్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి తప్ప సినిమా నుంచి నేనేం అది లేదు, ఎప్పుడు లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య కార్తీక్ కుమార్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, మైక్ ఇవ్వండి. సార్ నాది ఖమ్మం సుబ్లేడు. పేరేంటమ్మా? ఉదయ్ కుమార్. ఉదయ్, యా. సుబ్లేలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు సార్, నెక్స్ట్ రవితేజ ఫ్యాన్సే. సుబ్లేలో ఉన్న వరకల్లో అందరూ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు ఇంకా చాలా పెద్దోళ్ళు అయిన ముసలోళ్ళ వరకు కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి సార్. హలో ఎవ్రీబడి. ఏం ఊరు చెప్పావు? సుబ్లేడు. మొత్తం జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఇంకా వీరాభిమాని ఒక ఆయన వెంకీ ఆర్టీఎఫ్ అని. హలో వెంకీ. వెంకీ ఆర్టీఎఫ్. ఓకే, థ్యాంక్ యూ వెంకీ. మరి వెంకీ రావాల్సింది కదా. సాడ్ విషయం ఏంటంటే అతను ఒక 2 years కింద చనిపోయాడు. సారీ. ఓకే. అతను మీకంటే అంత పెద్ద ఫ్యాన్ సార్. ఓకే. థ్యాంక్ యూ. అండ్ అలాగే చాలా మంది రాలేని వాళ్ళు మెసేజెస్ కూడా పంపించారు అనమాట, బికాస్ ఆఫ్ దసరా మేము రాలేదు. నెక్స్ట్ టైం. అలాగే సూర్య కార్తీక్ కుమార్. నెక్స్ట్ సూర్య కార్తీక్ కుమార్ ఒక పేరేనా? ఒకటే. హాయ్ సార్. హాయ్, హ్యాపీ టు సీ యూ. ఏంటిది? హ్యాపీ టు సీ యూ. సేమ్ టు యూ. సేమ్ హియర్. అంటే మిమ్మల్ని మీ ఎన్నుకున్న స్క్రీన్లో చూసినాం, ఇప్పుడు ఇలా చూడడం వీఆర్ ఎక్సైటెడ్, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు సీ యూ. ఇప్పుడు టైగర్ నాగేశ్వర్ అతను అనేది ఒక దొంగ, అతను ఒక థెఫ్ట్ కదా, అతన్ని హీరోలాగా చూపిస్తున్నారు, అది ఎంతవరకు అడ్మైర్ చేస్తుంది? 20th October నీకు అన్ని ప్రతి నీ క్వశ్చన్కి ఆన్సర్స్ అన్నీ నీకు 20th దొరికేస్తాయి. ఓకేనా? చెట్లు కూర్చుంటావు కదా, చూస్తావుగా సినిమా, నీ యొక్క క్వశ్చన్కి బోల్డ్ ఆన్సర్స్ దొరుకుతాయి నీకు. ఓకే, థ్యాంక్ యూ. సాత్విక్ నెక్స్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. సాత్విక్ అంతే, కే కాదు. హాయ్ అన్న. హాయ్. అది టైగర్ నాగేశ్వరరావు ప్రజల కోసం చాలా హెల్ప్ చేశారు. సో దొంగతనం కానీ ప్రజల కష్టాల కోసం తీర్చాడు. సో అతని గురించి ఏమైనా పాజిటివ్ సైడ్ చూపించగలుగుతున్నారా? ఇందాక అతని క్వశ్చన్ అడిగారు కదా, దానికే ఈ ఆన్సర్ కూడా దానికే. ఈ ఆన్సర్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి నీకు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డి రాజు నెక్స్ట్. కొంచెం ఫాస్ట్ అప్ చేద్దాం. యా, లవ్ యూ అన్న. మైక్ వస్తే రాదు అనుకుని వచ్చింది అన్న. మీరు బయట సినిమాలు కాకుండా బయట మీరు ఫెయిల్యూర్స్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, ఎట్లా ఫేస్ చేస్తారు? నేను ఈ క్వశ్చన్కి ఎన్నోసార్లు ఆన్సర్లు చెప్పాను. నేను సక్సెస్ని ఫెయిల్యూర్ని సీరియస్గా తీసుకోను. ఓకేనా? థ్యాంక్ యూ. మేము కూడా మీ నుంచి అదే ఇన్స్పైర్ అవుతున్నాం. చెయ్యి, డెఫినెట్ హాయిగా బాగుంటావు, ప్రశాంతంగా ఉంటావు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇంకోటి కిరణ్ ఆర్టీఎఫ్ ఫ్రమ్ దుబాయ్, మీకు హాయ్ చెప్పుకున్నాను అన్న. ఆర్టీఎఫ్ ఫ్రమ్ దుబాయ్. ఫ్రమ్ దుబాయ్. ఓకే, హాయ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న. వి కార్తీక్ లాస్ట్ క్వశ్చన్. యా,
హాయ్ కార్తిక్. మైక్ ఇవ్వండి. వి కార్తిక్. హాయ్. అయితే నార్మల్గా ఒక్క నిమిషం తీసుకో మేము కాసేపు ఏదో అట్లేం లేదు. అంటే బయోపిక్ మూవీస్ తీయడం చాలా కష్టం కదా, సో మీరు కష్టమేం కాదు, ప్రాపర్గా దాన్ని అంటే డ్రాఫ్టింగ్ చేసి కరెక్ట్ నేర్చుకొని చేయడానికి అవును, కదా. సో అవును. మీరు ఆ క్యారెక్టర్ని ఎలా ఏమంటారు అడాప్ట్ చేసుకున్నారో, ఇంకా ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా షూటింగ్ టైంలో కానీ? మళ్ళీ అదే క్వశ్చన్. అంటే ఇందాక నీకు లైక్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ వేసారు, దానికి ఆన్సర్ చెప్పేసాను. అదే ఆన్సర్ తీసేసుకో నువ్వు కూడా. కాకపోతే మీకు డస్ట్ ఎలర్జీ విన్నాను నేను చాలా భయంకరంగా. ఇది మొత్తం డస్ట్ లోనే జరిగింది. మొత్తం కాదు, కొన్ని పోర్షన్స్ తప్పదు, అవన్నీ తప్పదు, ఎవరికి తప్పదు, ప్రతి సినిమాకి ఉంటుంది అది. ఫస్ట్ అది కేర్ తీసుకొని దాని తర్వాత అంతే, చేయడం అంతే. జరుగుతుంది. సో రవితేజ అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ కోరుకుంటూ ఉంటారు కదా, ఈ సినిమాలో ఆ ఎంటర్టైన్ పార్ట్ ఎంత ఉంది? ఉంటుంది. కాదు, ఆ చేసే పనులు పర్టికులర్గా ఆ హీరో క్యారెక్టర్ కానీ హీరో పక్కన కానీ వాళ్ళు చేసే పనులకి నవ్వు వస్తుంది డెఫినెట్గా. ఇంత ఫైనల్ క్వశ్చన్, ఇంతమంది యంగ్స్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఇన్స్పిరేషన్గా మిమ్మల్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో మీరు అన్నారు ఎవరు డల్గా ఉండొద్దు అని. సో మీరు ఎప్పుడైనా లైక్ డల్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారో, అసలు ఆ ఫేజ్లోకి వెళ్ళారా మీరు? నేనా? నాకు గుర్తుండే ఎప్పుడు డల్ అవ్వలా. గుడ్ వన్. ఎప్పుడు అయ్యో ఇదే ప్రాబ్లం. ఒక్క నిమిషం మీరు అందరు కూర్చోండి మా. కూర్చోండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒక ఫ్యాన్ వచ్చారు, సో తను సర్ప్రైజ్ సంథింగ్ గిఫ్ట్ ఫర్ యూ. యా రామా పైకి రా, పైకి రామా. యా ఇది మీ పేరు? అనిల్. థ్యాంక్ యూ. సూపర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అనిల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. తమిళ కానీ ఇదంతా ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ మాస్ మహారాజా రవితేజ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రవితేజ గారి తమ్ముళ్ళందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో చూసిన అభిమానులు కూడా థ్యాంక్ యూ. 28th అక్టోబర్న టైగర్ నాగేశ్వరరావు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వస్తుంది. థియేటర్స్లో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.